వెల్కమ్ టు ధీరా. ప్రతి ఆదివారం మనం మహిళలలో ఒక చైతన్యం తీసుకురావడానికి, మహిళా సాధికారత, మహిళా బలం తెలియజేయడానికి ధీరా అనే కార్యక్రమం తీసుకుని మహిళల గొప్పతనాన్ని తెలియజేస్తూ, మహిళల బలహీనతల విషయంలో కూడా మహిళలు ఎలా ధైర్యంగా ముందుకెళ్లాలని తెలియజేస్తూ, అలాగే మహిళలు ఎలా మెలకుగా ఉండాలి అన్న విషయాలను కూడా తెలియజేస్తూ ప్రతి వారం కూడా అనేక మంది ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రముఖులు అందరితో కూడా మనం ప్రతిరోజు చర్చలు జరుపుతున్నాం. దాదాపుగా ఇప్పటికీ మనం 7 ఎపిసోడ్లకు చేరుకోవడం కూడా జరిగింది. ప్రతి చిన్న సమస్యలో కూడా మహిళ పాత్ర, మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దాని మీద ఆయా రంగాల మహిళలు, అడ్వకేట్స్ అందరూ కూడా మన ఈ ప్యానెల్లో ఉంటున్నారు. అయితే ఇలాంటి చర్చలు ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే దేశవ్యాప్తంగా కూడా మహిళల కోసం పెద్ద ఉద్యమాలు జరుగుతున్న క్రమంలోనే మహిళల భవిష్యత్తు కోసం, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ప్రభుత్వాలు రూపొందిస్తున్నాము అని చెబుతున్న ఈ సమయంలోనే ఎన్నో ఘటనలు తెర మీదకి వస్తున్నాయి. అయితే సభ్య సమాజం తలదించుకునేలాంటి కొన్ని ఘటనలు వచ్చినప్పుడు మహిళగా పుట్టినందుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరిస్తుంది. నిర్భయ ఘటన ఆనాడు దేశం మొత్తం కూడా ఒక రకంగా నివ్వెరపోయింది. ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ఒక మహిళని బస్సులో ఢిల్లీ వీధుల్లో, అది కూడా దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో 6 వ్యక్తులు అతి దారుణంగా రేప్ చేయడం. ఆ తర్వాత మనం చూసాం ఇక్కడ కూడా దిశ ఘటన తెలంగాణలో జరిగింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మరో డాక్టరు తన విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. జస్ట్ జూనియర్ డాక్టర్గా పనిచేస్తూ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, డ్యూటీలు పడినప్పుడు 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉండి పనిచేస్తున్న క్రమంలో భాగంగా ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళి పడుకుంటే అక్కడే అదే హాస్పిటల్లో ట్రాఫిక్ నిర్వహించడానికి పనిచేస్తున్న ఒక వ్యక్తి, వాలంటీర్ ఎవరైతే ఉంటారో, ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్, అతను అతి కిరాతకంగా 90 డిగ్రీస్ యాంగిల్లో తన కాళ్లను విరిచేసి ప్రైవేట్ పార్ట్స్ మీద గాయపరిచి బ్లీడింగ్ అయ్యేలాగా చేసి ఆ అమ్మాయిని గోడకేసి కొట్టి ఆ కళ్ళ అద్దాలు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి కళ్ళల్లో గుచ్చుకుని అతి కిరాతకంగా ఏదో కక్షగట్టినట్టుగా తన గొంతు థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఉన్న నరం కూడా ఇరిగిపోయి అంత గట్టిగా మెడ నొక్కిపట్టి, నోరు నొక్కిపట్టి, కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి తనకి బ్లడ్ కూడా వచ్చేలాంటి పరిస్థితికి కారణమయ్యి కిరాతకంగా చేసిన రేప్ ఏదైతే ఉందో, నిజంగా ఇవాళ మహిళలుగా ఉన్నవాళ్ళు, మహిళలుగా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆడపిల్లలు ఉన్న తల్లులు అందరూ కూడా, తండ్రులు కూడా అందరూ భయపడేలాంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం, డాక్టర్లకు జరిగినప్పుడు మాత్రం ఇది దేశవ్యాప్త చర్చ అవుతుంది. ఇంతే ఘోరంగా, ఇంతే దారుణంగా దళితులకి, అతి సామాన్యులకు కూడా జరుగుతున్నాయి. అవి కూడా చర్చలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవిడ సీరియస్ అయ్యారు. దీని మీద దోషుల్ని శిక్షిస్తామన్నారు. ఎవరైతే దోషి నేనే చేశాను అని చెప్పాడో అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు సంజయ్ రాయ్. అతను కూడా నేను చాలా మెంటల్గా మాట్లాడుతున్నాడు, అతనికి 4 పెళ్ళిళ్ళు అయినాయి, అతను ఫోన్లో అంతా కూడా అశ్లీల వీడియోలు, బూత్ వీడియోలు ఉన్నాయి, అంటే అవి ప్రేరేపితం చేస్తూ ఉంటాయి. అది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కూడా అతను అలాంటి వీడియోలు చూసినట్టుగా తెలుస్తోంది. మరి అతను నన్ను ఉరి తీస్తే తీసేసేయండి, నేను ఉరికి కూడా రెడీ అని చాలా నెగ్లెక్టెడ్ సమాధానాలు చెప్తున్నాడు. అంటే ఉరి తీయరు అన్న నమ్మకంతోనో మరేమో తెలియదు. కానీ ఇలాంటి ఘటనలు సమాజంలో ఒక్కసారిగా ఆలోచింపజేస్తాయి అందరినీ. ఒక్కసారిగా మహిళలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేస్తాయి, ఏదో ఒక మార్పుకు కారణం అవుతాయి. కానీ భారతదేశంలో అలాంటి మార్పుకి ఎన్ని ఘటనలు జరిగినా కారణం అవుతున్నాయా? ఈ శిక్షలు సరిపోవట్లేదా? ఇంకాస్త శిక్షల తీవ్రత పెంచాలా? దీని గురించే ఇవాళ ధీరాలో మాట్లాడదాం. ఇవాళ మన స్పెషల్ ప్యానెల్ డాక్టర్ వాణి గారు, కేజీహెచ్ సూపరింటెండెంట్ వైజాగ్ నుంచి. నమస్తే అండి వాణి గారు. నమస్తే అండి. నమస్తే వాణి గారు. అలాగే డాక్టర్ ప్రతిభాలక్ష్మి. నమస్తే అండి. డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు, నిమ్స్ డర్మటాలజిస్ట్. నమస్తే అండి ప్రతిభాలక్ష్మి గారు. నమస్తే అండి. నేను డర్మటాలజిస్ట్ని కాదు, నేను ఫిజిషియన్ని. ఓకే, ఫిజిషియన్. నమస్తే అండి. నమస్తే ప్రతిభాలక్ష్మి. అలాగే రజనీ గారు, అడ్వకేటు, అలాగే జనసేన నాయకురాలు. నమస్తే అండి రజనీ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ముందుగా వాణి గారు. నమస్తే, చెప్పండి అమ్మా. వాణి గారు, నేను ఇప్పటివరకు చెప్పింది విన్నారు కదా, ఒక్కసారి అంటే మీరు డాక్టర్గా చేసి వచ్చారు, మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఏంటండి డాక్టర్ల మీద జరుగుతున్న ఈ దాడుల్ని ఎలా చూడాలి?
డాక్టర్ల మీదే అంటే నైట్ పనిచేయడం వల్ల జరుగుతున్నాయా? మొన్న ఈ మధ్య తెలంగాణలో కూడా ఒక డాక్టరు తను కూడా సూసైడ్ చేసుకునే లాంటి పరిస్థితి అయింది. సూసైడా హత్య కూడా తెలియదు. అంటే ఇది డాక్టర్ పైన దాడి అని అలా ప్రత్యేకంగా కాదు, కానీ డాక్టర్ మాత్రం కొంచెం పని ఒత్తిడి మాత్రం ఎక్కువ ఉంటుందని ఒప్పుకోవాల్సిందే. అందులో కొన్ని క్లినికల్ బ్రాంచెస్ లో పీజీలకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన 36 గంటలు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ డాక్టర్ పనిచేస్తోందని మీరు చెప్పారు. ఒక పీజీ స్టూడెంట్కి కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది. అది వాళ్ళ పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్. అంటే ఎక్కువ చెప్పాలి పని అని కాదు, కానీ అంటే వాళ్ళు ఏంటి ప్రైమరీ కాంటాక్ట్లో ఉంటారు. ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ ప్రైమరీ కాంటాక్ట్ ఒక పీజీనే చూస్తూ ఉంటారు. అందుకని చాలా మంది ఈ రోజుల్లో కొంచెం పని ఒత్తిడి కూడా తట్టుకోలేకపోతూ కూడా ఉండుండొచ్చు. అయితే ఇది పని ఒత్తిడి అనుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ లాగానే మనం భావించాలి. ఈ పర్టిక్యులర్ కేసులో ఇది జరిగిన అత్యాచారం తర్వాత హత్య, ఇది మటుకు మా డాక్టర్లు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక ప్రాణం పోసే డాక్టర్ ఆవిడ, ఒక ప్రాణం పోసే డాక్టర్కే ఒక రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మెడికల్ ప్రొఫెషన్ ఎలా ఉంటుందో రేపో మనందరం కూడా భావించాలి, అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ ఘటన మటుకు మీరు ఆల్రెడీ చెప్తున్నారు, దేశం నలుమూలల నుంచి కూడా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ జూనియర్ డాక్టర్లతో మొదలైంది ప్రొటెస్ట్, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా జాయిన్ అయింది, కాకుండా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా జాయిన్ అయ్యాయి. మొత్తం నేను మీరు చూశారు ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక పిలుపు ఇచ్చిన సందర్భంలో నేను పొద్దున 6 నుంచి ఈ రోజు పొద్దున 6 వరకు అన్ని ఎలక్టివ్స్ ఓపీస్ అన్ని కూడా అందరూ ఆఫ్ చేశారు. ఒక్క ఎమర్జెన్సీస్ మాత్రం కొంత డాక్టర్లు అటెండ్ అయి ఉంటారు తప్పించి మిగిలిన అన్ని ఎలక్టివ్ ఓపీడీ అన్ని కూడా మానేశారు. మరి అంటే ప్రాణం పోసే డాక్టర్కే రక్షణ లేకపోతే రేపు పొద్దున మా భవిష్యత్ ఏంటని అందరూ అనుకుంటున్నాం. ఒకటి అది కాకుండా ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరు చూస్తే నీట్ ఎగ్జామ్ అవుతుంది, యూజీ ఎగ్జామ్. మా దగ్గర 250 మంది స్టూడెంట్స్ ఉంటారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. 250లో ఆల్మోస్ట్ 150-180 మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలే ఎంబీబీఎస్ జాయిన్ అవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య ఏ హాస్పిటల్స్ లో చూసినా లేడీ డాక్టర్స్ ఎక్కువగా కనబడుతున్నారు. అవునండి, ఆల్మోస్ట్ ఒక 70% అమ్మాయిలే చేరుతున్నారు ఎంబీబీఎస్ కోర్సులో. మరి అటువంటిప్పుడు పీజీ స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. మరి ఆ రకంగా చూస్తే అమ్మాయిలకి రక్షణ ఉండాలి కదండి. అంటే వాళ్ళు పనిచేసే చోట్ల భద్రత కరువై ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఆ అమ్మాయి పైన మానభంగం కావించబడి హత్య చేయబడిందంటే ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. అది కూడా మీరు అన్నట్టు నిజంగా ప్రాణం పోసే డాక్టర్ల పట్ల ఒక గౌరవం ఉంటుంది. అందులో అక్కడే పనిచేశాడు అంటే తను కన్నేశాడా లేకపోతే ఏంటి అసలు ఇన్సిడెంట్ మూలాల్లోకి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ కూడా కనబడుతుంది. కాకపోతే అంటే డాక్టర్ని ఏం చేసినా ఏం చేయరు అన్న ధైర్యం వస్తుందా, లేదంటే మహిళలు అంటే తిరగబడలేరు కాబట్టి ఇన్సిడెంట్ తీవ్రత ఇలా ఉంటుందా అర్థం కావట్లేదండి. ఒకసారి ప్రతిభాలక్ష్మి గారు, మనం ఏంటంటే స్వాతంత్రోద్యమం కూడా అదే అయినప్పటి నుంచి అప్పట్లో గాంధీ గారు అన్నారు ఏంటి, అర్ధరాత్రి మహిళ నిర్భయంగా రోడ్ల మీద తిరగాడినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని. ఈ మధ్యనే మన 78వ స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకున్నాం. మరి నిజంగా స్వాతంత్రమా, మనం తిరోగమిస్తున్నామా అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది మటుకు మమ్మల్ని మొత్తం డాక్టర్ కమ్యూనిటీ, అది జూనియర్ డాక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ డాక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ డాక్టర్ అవ్వచ్చు, అందరి మనసును కలిసివేసిన సంఘటన అయితే మాత్రం ఈ విషయం. అందుకని అందరూ రోడ్లపైనే ఉన్నారు, అందరూ రోడ్లపైన ఉన్నారు. దీనికోసం ఒక కేంద్రం నుంచి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉండాలని, ఇలాంటి దాడులు ఇక రాబోయే కాలంలో ఉండకూడదని, ఎవరన్నా ఇలాంటి పనులు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుందని అందరికీ అర్థం కావాలని చెప్పి మా అందరి డిమాండ్. అదే మా మెయిన్ డిమాండ్. అది కాకుండా ఈ డాక్టర్ పైన ఎవరైతే ఇలాంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళకి మామూలు శిక్ష కాదండి,
ఒక భయం ఒక అమ్మాయి జోలికి వెళ్ళాలంటే భయపడేలాంటి ఒక కఠినమైన చట్టాలు రావాలి. ఒక్క నిమిషం వాణి గారు మాట్లాడదాం. ఇలాంటి వాటికి కొంచెం ఇన్స్టెంట్ గా జస్టిస్ ఉండాలి. ఎందుకంటే జస్టిస్ డినైడ్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే ఒక సామెత కూడా మనం అంటూ ఉంటాము. అందుకే ఆలస్యమయ్యే కొద్దీ ఏంటి న్యాయం జరగనట్టే గా మనం భావించాలి. సో అందుకని ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్ లో కొంచెం ఫాస్ట్ ట్రాక్ గా ఉండాలండి. ఇన్వెస్టిగేషన్ కానీ తర్వాత శిక్షలు కానీ పనిష్మెంట్ కానీ పెనాల్టీ ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ గా ఉండాలేమో మేము అందరం అనుకుంటున్నాం. రైట్ వాణి గారు. ప్రతిభాలక్ష్మి గారు, మీరు నిమ్స్ ఫిజిషియన్తో పాటుగా అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు, అలాగే ఫౌండర్ ఆఫ్ వి ఫర్ ఉమెన్ సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని మీద మీరు ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు. అంటే మీరు ఇన్నాళ్ల పాటు ఒక డాక్టర్గా ఈ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పనిచేస్తున్న క్రమంలో చూస్తున్న దాంట్లో ఏమైనా మార్పులు అనిపిస్తున్నాయా? ఈ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏంటి అంటే ఈరోజు డాక్టర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు, పనులు బంద్ చేశారు, పేషెంట్లను చూడమంటున్నారు. నిజంగా డాక్టర్ కనుక ఒక్కసారి ఎవరంటారు, మేము జర్నలిస్టులు పెన్ డౌన్ చేసినట్లుగా మీలాంటి వాళ్ళు కనుక ఒక్కసారి సెటస్కోప్ తీసి కింద పెడితే ఏంటి వ్యవస్థ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 విషయాలు అడగాలనుకుంటున్నానండి. మీరు ఈ ఇన్సిడెంట్ ఒక్కడే చేశాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం చెప్పండి. ఇన్ని రోజుల్లో మీరు గమనించినంత వరకు మీరు తెలుసుకున్న విషయాన్ని బట్టి. అంటే ఎగ్జాక్ట్గా రిపోర్ట్లో అయితే లైక్ అంటే యాజ్ ఎ డాక్టర్గా మీకు తెలియాలి 150 grams స్పర్మ్ అది ఆ అమ్మాయి బాడీలో దొరికింది అంటే హౌ ఇట్స్ పాసిబుల్ విత్ 1 person అనేది. అంతేనా? ఆ ఇంజురీస్ ఒక్క వ్యక్తి చేయగలుగుతాడా? మీరే నా పెల్విక్ గర్డిల్ బ్రేక్ అయింది, ఇక్కడ థ్రోట్ దగ్గర బోన్స్ బ్రేక్ అయ్యాయి, ఐ 2 కళ్ళల్లో గ్లాసెస్ బ్రేక్ అయ్యి కళ్ళల్లో కుచ్చుకున్నాయి, అంత ఇంజురీస్. అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో జరిగింది. హాస్పిటల్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం ఒక వ్యక్తి చేస్తే ఆమె కనీసం సపోర్ట్ తెచ్చుకోలేదా? అంటే కనీసం అరవలేదా? కనీసం రెసిస్ట్ చేయలేదా? మీరు ఎందుకు ఒక్కరంటున్నారు? ప్రతిభాలక్ష్మి గారు, ఇక్కడ పోలీసుల ఎఫ్ఐఆర్-లో ఒక్కరే అని చెప్పి మాత్రమే ఇచ్చారు. అది కూడా సంజయ్ రాయ్ని అనుమానితుడిగా తీసుకున్నారు. మళ్ళీ రిపోర్ట్లో 8 మంది ఉండొచ్చు, 9 మంది ఉండొచ్చు అని చూచాయిగా చెప్పారు. 8, 9 ఉన్నారా లేదా అనేది మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే లేదు. సంజయ్ రాయ్ని మాత్రం అదుపులో తీసుకున్నారు. సో దట్ మనం 6గురైనా ఉండొచ్చు, పర్వాలేదు, కానీ ఒక్కరైతే కాదు. ఫస్ట్ పాయింట్ ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన క్రమం నేను ఒకటి చెప్తా. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆమె ఒక డాక్టర్ హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా చనిపోయింది. చనిపోయినాక వాళ్ళ పేరెంట్స్ పిలిచారు, అది సూసైడ్ అని చెప్పారు. తర్వాత ఒకడు ఆ సంజయ్ రాయ్ ఒక సైకాట్రిక్ పేషెంట్, ఒక డ్రగ్ అడిక్ట్, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అన్నారు. దానికి అనుగుణంగా మనకు వాళ్ళు ఏం చూపించారు, ఎవిడెన్సెస్ కూడా చూపించారు. చూపించిన తర్వాత ఎవిడెన్సెస్ చూపించారు ఇన్ ద సెన్స్ ఈవెన్ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూపించారు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళాడు టైప్ లో చూపించారు. తర్వాత అతని వచ్చి ఒప్పుకున్నాడు నేనే చేశాను అని. ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎప్పుడైతే ఇది ఒక్కరు చేసిన పని కాదు అని వాళ్ళు చెప్పారో, 150 ml సెమెన్ కానివ్వండి, ఈవెన్ ద ఇంజురీస్ ఆన్ ద బాడీ, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ దీస్ ఇంజురీస్ కెన్ నాట్ బి డన్ బై 1 person అని చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు మాట మార్చారు. ప్రిన్సిపల్ ఆ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబడిగారు. అప్పుడు కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్ఫర్ కాదు, ఆయన ముందు ఇంట్లో కూర్చోమని చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ ఈ ఇన్సిడెంట్ చేసింది ఈ సంజయ్ రాయే అయితే, ఆ హాస్పిటల్ మీద డాక్టర్స్ అందరు బయట అజిటేషన్ చేస్తుంటే ఒక 1000 మంది మాబ్ వెళ్ళి హాస్పిటల్ ని ధ్వంసం చేసింది. ఎవరు చేయగలుగుతారండి అట్లా? ఇవన్నీ విషయాలు ఎందుకు మీరు మాస్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు? దీని వెనకాల ఖచ్చితమైన చాలా పెద్ద కుట్రకోణం ఉంది. ఇంకొక మాట, ఇప్పుడు దిశాది జరిగింది, నిర్భయాది జరిగింది, మీరు అన్నారు కదా, దాంతో ఇది పోలుస్తున్నారు కదా. ఎందుకు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? నిర్భయాకి, దిశాకి, ఈ అభయాకి పోలికే లేదు. అవి ఎక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అర్ధరాత్రి పూట, లేకపోతే ఎవరు లేని అంటే అబ్నార్మల్ టైమింగ్స్ లో చేసేది ఎవరు, ఎక్కడ అంటే ఎక్కడ ఎవరు, అవన్నీ కదా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఎన్ని జరగట్లేదు సమాజంలో. అంటే డాక్టర్ అయితే ఒక న్యాయం, మీ జర్నలిస్ట్ అయితే ఇంకో న్యాయమా? కాదు కదా. ఒక మహిళ తన వర్క్ ప్లేస్ లో ఉంది.
లేదండి, నేను ఇక్కడ డాక్టర్ అయితే ఒక న్యాయం, జర్నలిస్ట్ అయితే ఒక న్యాయం అనేది మనం అసలు ఇక్కడ ప్రస్తావనే లేదు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను. ప్రతి మహిళ, నాట్ ఓన్లీ డాక్టర్, ప్రతి మహిళ మీద కూడా జరిగిన దాని మీద మనం ఈక్వలైజ్ చేస్తూనే చెప్తున్నాం. నిర్భయ దిశ ఇన్సిడెంట్ లో ఒక నిర్మానుష ప్లేస్ లో ఇన్స్టింక్టివ్ గా జరిగింది. అంటే కొంతమంది లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ ఏదో మందు తాగి ఉన్నారో, ఏదో ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళకి అమ్మాయి కనిపించింది, అవకాశం దొరికింది, చేశారు. ఇక్కడ ఇట్లా పాసిబుల్ అని మీరు చెప్పండి. కొంతమంది చేశారు అనేది మనం ఫస్ట్ ఒకటి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత, హాస్పిటల్లో కొంతమంది కలిపి గ్యాంగ్ రేపు ఒక డాక్టర్ మీద ప్లాన్ చేయగలరా? చెయ్యగలరు అని మీరు అంటే మాత్రం మేమందరం ఉద్యోగాలు కూడా మానేస్తాం ఇంకా. ఎందుకంటే ఆ ప్లేస్ లో మేము ఉండొచ్చు అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. ఇది ఇన్స్టింక్టివ్ గా జరిగిన రేప్ అండ్ మర్డర్ కాదు, ప్లాన్డ్ గా జరిగింది అంటారు. ప్లాన్డ్ గా జరిగింది. లేకపోతే ఇలా చెప్పండి, ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద మనం అందరం కలిసి వెళ్ళి రేప్ చేసి మర్డర్ చేద్దాం రా అని ప్లాన్ చేసుకోగలుగుతారా ఎవరైనా? ఆ హాస్పిటల్ ముందున్న సీసీ కెమెరాస్ ఏమయ్యాయి? అంటే ప్లాన్డ్ గా జరిగినప్పుడు అసలు బాడీ కూడా లేకుండా మాయం చేస్తారుగా. అంత ఈజీ ఇది మనం సినిమాలో బాడీ కూడా లేకుండా మాయం చేయడానికి. ఇన్ఫాక్ట్ అది సూసైడ్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేయడము. సంజయ్ రాయ్ ని, అంటే అతను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే చేశాడు అని చెప్పడము, అతనితోని నేనే చేశానని చెప్పించడం అనేది కదా ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్లాన్. ఒక మనిషిని మాయం చేయడం అనేది అంత ఈజీ కాదు కదండి. అది కూడా ఏంటి, ఆమె ఆల్రెడీ గత నెల రోజుల నుంచి ఫైట్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ తోని, ఏదో విషయం మీద ఫైట్ చేస్తుంది. ఆమె కొత్త కార్ ని ధ్వంసం చేశారు హాస్పిటల్లో కొన్ని రోజుల క్రితం. అవన్నీ జరిగాయి అంటే ఏంటి, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అట్లాంటప్పుడు ఆమెను మాయం చేయడం అంత ఈజీయా? ఆమె చంపేసి మాయం చేయడం. ఇప్పటికి కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గులు ఏ ధైర్యంతో పాల్పడ్డారు? మన వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే. మేము చేసి తప్పించుకోగలుగుతాము, మేము ఏమైనా చేయగలుగుతామని ఒక రకంగా మన దేశంలో ఉన్న మహిళలకు, సమాజానికి ఒక ఛాలెంజ్ వదులుతున్నారు వాళ్ళు. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ని ఇంత కిరాతకంగా మేమందరం అఘాయిత్యం చేసి చంపేస్తాం, మమ్మల్ని ఏం చెయ్యలేరు అని ఒక ఛాలెంజ్ వదులుతున్నారు వాళ్ళు సమాజానికి. సమాజం స్పందించాలి కంపల్సరీ. ఇది మామూలు విషయం కాదు. నిర్భయ దిశ ఇది ఒకటి కాదు, ఇది నిర్భయ కన్నా దారుణమైనది. నిర్భయ ఇన్సిడెంట్ లో ఆమె ఎటువంటి నరకం అయితే అనుభవించి చనిపోయిందో అలాంటి నరకమే ఇక్కడ కూడా అనుభవించి చనిపోయింది. డిఫరెన్స్ అది ఆడ్ ప్లేస్, ఆడ్ టైమింగ్, ఆడ్ పీపుల్. అంటే డ్రైవర్స్ నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దిస్ ఈస్ ఫార్ మోర్ దెన్ నిర్భయ. నిర్భయకు వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డాక్టర్ అనే సంగతి కాదు, ఒక వర్క్ ప్లేస్ లో ఉన్న మహిళ, జర్నలిస్ట్ డ్యూటీలోకి వెళ్ళగలుగుతారా? అక్కడికి వెళ్తే ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం వస్తుంది అని అంటే టీచర్స్ స్కూల్స్ కి వెళ్ళగలుగుతారా? నర్సెస్ వెళ్ళగలుగుతారా? ఎవరైనా వెళ్ళగలుగుతారా? మెడికల్ ప్రొఫెషన్ లో ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మోర్ ఉమెన్. ఇప్పుడు మేడం చెప్పినట్టు 70% మెడికల్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉమెనే ఉన్నారు. అలాంటి వాళ్ళు వెళ్ళగలుగుతారా? పని చేయగలుగుతారా? ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని తలుచుకుంటే అసలు అందరూ వదిలేయాలి. అందుకనే ఇంత పెద్ద ఎత్తున జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగట్లేదు, రెగ్యులర్ గా జరుగుతున్నాయి. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక వర్క్ ప్లేస్ లో, అది కూడా ఒక డాక్టర్ లో, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక దేవాలయం లాంటి ప్లేస్ లో ఒక దేవత లాగా పూజించేటువంటి డాక్టర్ ని ఇంత దారుణంగా, ఇట్ ఈస్ అ ప్లాన్డ్ మర్డర్ అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు ద కల్ప్రిట్స్, ఫ్రమ్ ద కల్ప్రిట్స్ టు ద సొసైటీ. మేము తప్పించుకోగలుగుతాము అంతే. మేము సంజయ్ రావు లాంటి ఒక స్కేప్ బోర్డ్ ని తీసుకొచ్చి వీడియో చేశాడని చెప్తాం, వాడు కూడా ఒప్పుకుంటాడు, మీరు కూడా నమ్మేస్తారు, అయిపోతుంది అని ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ అండ్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సో సింపుల్. ఎగ్జాక్ట్లీ రైట్. మీ ఆవేశంలో కూడా దాని సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమవుతుంది ప్రతిభాలక్ష్మి గారు. ఖచ్చితంగా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ నుంచి కూడా ఈరోజు డాక్టర్స్కి రక్షణ లేదు అంటే కనుక ఎలా పనిచేయగలుగుతారు అనేది. రైట్. రజనీ గారు, ఐఎంఏ ఒక రోజు మొత్తము సర్వీసెస్ బ్యాన్ అని ఒక డెసిషన్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదండి. దేశం మొత్తం ఓపీ సర్వీసెస్ బంద్ చేయడం అంటే, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, ఐఎంఏలో ఉన్న ఏ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ స్టిల్ వీ హావ్ టేకెన్ దట్ డెసిషన్. అది అంత ఈజీ కాదు. అంత పెద్ద డెసిషన్ తీసుకుంది ఐఎంఏ అంటే బికాస్ ద ఇష్యూ ఇస్ సో గ్రేవ్, ద ఇన్సిడెంట్ ఇస్ సో పాథెటిక్. సో డెఫినెట్లీ షీ డిజర్వ్స్ జస్టిస్, హర్ ఫ్యామిలీ డిజర్వ్స్ జస్టిస్. అసలు ఏం జరిగిందనేది తెలియాలి.
సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మెడికల్ కాలేజెస్ ఎక్కడ పడితే అక్కడ శాంక్షన్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అంటే కనీసం డిగ్రీ కాలేజ్ లేని ప్లేస్ లో కూడా ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటున్నాయి. అలాంటి ప్లేసెస్ లో వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్, డాక్టర్స్ ఆర్ బీయింగ్ పోస్టెడ్ దేర్. పాపం పీజీ స్టూడెంట్స్ ని డిఆర్పి అని చెప్పేసి పెరిఫెరల్ పోస్టింగ్స్ లో వెళ్ళి వర్క్ చేయాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు రామగుండం, నారాయణరావుపేట, ఇక్కడ ఒక ఊరు పేరు చెప్పండి, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, శాంక్షన్ చేస్తున్నారు. అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి లేవు సంబంధం లేదు. సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టండి, ఫెసిలిటీస్ ఏ లేవు. మినిమం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ తాగాలన్నా వాళ్ళు ఎక్కడో ఒక నిర్మానుష్య ప్రదేశానికి అబ్నార్మల్ టైమింగ్స్ లో వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నారు డాక్టర్స్, మెడికోస్. అలా శాంక్షన్ చేస్తున్నారు. సో ముందు ముందు ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసే అవకాశం కూడా ఉంది ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే. సో మెడికల్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ రిస్క్ నౌ. అందుకని కూడా ఎంత ఆవేదన, జూనియర్ డాక్టర్స్ అందరూ అంత ఆవేదనతో బయటకు వచ్చి అంత బాధలో ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, అంత యునైటెడ్ గా ఎందుకు ఫైట్ చేయగలుగుతున్నారు అంటే దే ఆర్ ఫీలింగ్ ద పెయిన్. ఒక్కసారి నేను మాట్లాడొచ్చా అండి? ఎందుకంటే నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఏంటంటే పీజీ స్టూడెంట్స్ చాలా కష్టపడతారండి, చాలా కష్టపడతారు. ఇంత ముందంటే సపోజ్ నేను ఓబీజీ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు ఒక 10 మంది పీజీలే ఉండేవాళ్ళు. ఈ రోజున ప్రతి ఏడాది 36 అడ్మిషన్స్ అండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో. మరి స్టూడెంట్స్ అంతమంది పెరుగుతున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళకి ఏంటంటే డ్యూటీ రూమ్స్ కానీ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కానీ అంత అడిక్వేట్ గా ఏం పెరగలేదు. సో అందుకని ఇంతకాల ఏంటి ప్రతిభాలక్ష్మి గారు చెప్పింది మాత్రం చాలా మటుకు కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి గానీ అట్లీస్ట్ కొంచెంసేపు పడుకోవడానికి ఆవిడ పడుకున్న ప్లేస్ కూడా అక్కడ ఏదో సెమినార్ హాల్ అని చెప్తాను. అవునండి, అదే అలా ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఒక డ్యూటీ రూమ్ ఉండాలి కదా, అమ్మాయి రెస్ట్ తీసుకోవడం డ్యూటీ రూమ్ ఉండాలి. అలా కాకుండా సెమినార్ రూమ్ లో పడుకోవడం ఏంటి? ఇందాక ప్రతిభాలక్ష్మి గారు చెప్పినట్టు ఈ పర్టికులర్ కేసులో మొదటి నుంచి అనుమానాలు రేకెత్తించేవిగా చాలా చాలా ఉన్నాయి. ఏంటి పేరెంట్స్ కి సూసైడ్ అని చెప్పడం, వాళ్ళు వచ్చిన తర్వాత 3 గంటల వరకు బాడీని చూపెట్టకపోవడం, ఇందులో చాలా ఉన్నాయి ఫ్లాస్. ఆఫ్ కోర్స్ అది ప్రస్తుతం సిబిఐకి ఇచ్చారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే అమ్మాయికి న్యాయం జరగాలి, వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం జరగాలనే మా అందరి కోరిక. రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు ఇక్కడ ప్రతిభాలక్ష్మి గారు చెప్పినా, వాణి గారు చెప్పినా, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, అది డ్రైవర్లు చేశారా, లేదంటే అక్కడున్న పోలీస్ చేశారా, మేనేజ్మెంట్ చేశారా, కిరాతకంగా చంపి చేశారా, చంపకుండా చేశారా, ఏదైనా మహిళని ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అన్న ఈ విచ్చలవిడితనం, భయం లేనితనం, చట్టాలు ఏం చెయ్యవు అన్న ఒక ధైర్యం ఈ విధంగా ఇక్కడ దా తీసుకొచ్చింది. ఇన్సిడెంట్ మూలాల్లో సరే మేనేజ్మెంటే ఉండొచ్చేమో ప్రతిభాలక్ష్మి గారు అన్నట్టుగా, అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటండి ఎందుకు ఈ ధైర్యం వస్తుంది? నిర్భయ చట్టం తీసుకొచ్చాం, దిశ చట్టం తీసుకొచ్చాం ఇక్కడ కూడా, అయినా ఎందుకు మేడం? నిర్భయ చట్టం 2012, దిశ చట్టం 2019, ఈ మధ్యలో అద్భుతమైన ఘటనలు, కళ్ళ చెమర్చే ఘటనలు చాలా జరిగినాయండి. హత్రాస్ ఘటన యూపీలో మీ అందరికీ తెలిసే ఉండాలి. ఒక ఆడపిల్లని అతి కిరాతకంగా 4 రేప్ చేసేస్తే ఆ బాడీ బయటకు వస్తే ఎలిగేషన్స్ వస్తుంది, గవర్నమెంట్ పాడిపోతుందన్న ఉద్దేశంతో ఢిల్లీ హాస్పిటల్ నుంచి పోలీసులే సిగ్నేచర్ పెట్టి బాడీని తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇవ్వకుండా కళ్ళ ముందు బాడీని కాల్ చేశారు. ఆ బాడీ పోస్ట్ మార్టం చేస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు ఎన్నో ఆ బిడ్డకి బయటకు వచ్చేవి. ఎందుకంటే ఆ బిడ్డ కష్టపడి చదివి డాక్టర్ అవ్వలేదు కదా, ఒక సాధారణ మహిళ కదా, పాపం ఒక చిన్న బిడ్డ కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి హత్రాస్ ఘటన ఆ తల్లిదండ్రులను కటకటాల కింద వేసి కళ్ళ ముందు బిడ్డల్ని కాల్చి చంపేసి తగలబెట్టి, అది కూడా పోలీసులు తగలబెట్టారు. కన్నెపిల్లకి ఏ కులపాచారం ప్రకారం ఆ కులపాచారం ప్రకారం ఒక రకంగా ఆ కాల్చివేత, పూడ్చివేత అనేది ఉంటుంది, అది కూడా లేదు పాపం. ఉన్నావ ఘటన, ఉన్నావ పాపం 17 ఏళ్ల పిల్ల కుల్దీప్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆ అమ్మాయి బాగా చదువుకున్న డాక్టర్ కాదు, అందుకనే బహుశా చట్టాలు రాలేకపోయినాయేమో అఫ్ కోర్స్. కానీ ఉద్యోగం కోసం వెళ్ళిన వ్యక్తి అతి కిరాతకంగా ఎమ్మెల్యే తాలూకా మనుషులు అలాంగ్ విత్ ఎమ్మెల్యే రేప్ చేస్తే ప్రశ్నించేవారు ఎవరు లేరు. అయినా సరే పాపం తన తండ్రి ప్రశ్నించి నా ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే అతన్ని స్టేషన్లో పడేసి కొట్టి చంపేస్తే కస్టోడియల్ డెత్ అయిందని పోస్ట్ మార్టంలో తేలితే
అప్పుడు కుల్దీప్ సింగ్ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు అరెస్ట్ అయ్యారు, కానీ కుల్దీప్ సింగ్ మాత్రం కదల్చలేకపోయింది. అయినా ఆడబిడ్డ డాక్టర్ కాదు, ప్రొఫెషనల్ కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, పలుకుబడి వ్యక్తి కాదు, అయినా కానీ ఉన్న పోరాటం చేసి ఒక లాయర్ని పెట్టుకుని కోర్టుకు సాక్ష్యానికి వెళ్ళే టైంలో ఆ వెహికల్ని, ఆ కార్ని గుద్దేస్తే లాయర్తో సహా ఆ ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమె ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ చేశారు. అమ్మాయి బ్రతికుండగా ఒక లెటర్ రాసింది రంజన్ గొగాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, అయ్యా నేను ఒక ఆడబిడ్డని, నేను పెద్దగా చదువులేదు, నా వెనకాల మాట్లాడే వాళ్ళు లేరు, నాకు అన్యాయం జరిగింది, నా అన్యాయం జరిగింది, నాకు రక్షణ, ప్రాణ రక్షణ లేదు, ఎనీ టైం నన్ను చంపేస్తారు, నా తండ్రిని జైల్లో పడేసి కొట్టేశారు, చంపేశారు అని రాస్తే ఆ లెటర్ అందడానికి టైం పట్టిందట. ఆ బిడ్డ చనిపోయే టైంకి అందిందో, చనిపోయిన తర్వాత అందిందో, అప్పుడు జడ్జి గారు గ్రహించి ఈ లేట్ అనేది ఎంత లేట్ అయిందంటే ఉన్నావా లేట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది అనే పరిస్థితి. వీళ్ళందరూ ఒక దిశ ఒక డాక్టర్, తర్వాత నిర్భయ ఒక పారామెడికల్ స్టూడెంట్, వాళ్ళిద్దరి కోసం చట్టాలు పెట్టారా? ఈరోజు డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా, చదువుకున్న వాళ్ళకి ఒకలాగా, చదువుకోలేని అందరూ ఒకే బాధపడతారు, ఒకే నరకం అనుభవిస్తారు. కానీ 31 సంవత్సరాల ఆడబిడ్డ, వీళ్ళందరికీ తెలుసు డాక్టర్లకి పీజీ సీటు, ఫ్రీ సీట్ కావాలంటే కొన్ని పగళ్ళు, కొన్ని రాత్రులు వదిలేయాలి. జీవితంలో ఈ డైరీలో, ఈ డిక్షనరీలో ఈ పేరు, ఈ డేట్లు లేవనుకోవాలి. చదివి 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 31కి పీజీ సీట్ వచ్చిందంటే ఏ సంవత్సరంలో బిగిన్ చేసింది ఆ బిడ్డ చదువు? చదివి చదివి వాళ్ళు పేమెంట్ సీట్ కొనలేరు పాపం. కొనలేనప్పుడు ఏం చేస్తారు? చదవాలి చదవాలి చదవాలి, చదివి చదివి 31 ఏడికి పీజీ సీట్ వచ్చింది. ఎన్ని కోరికలు చంపుకొని, ఎన్ని ఆశలు చంపుకొని, గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడన్నా, నేను ఏ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళినా ఫ్రీ సీట్ తెచ్చుకున్న పిల్లలు చూస్తే ఆణి ముచ్చాగల్లా అనిపిస్తారండి. వాళ్ళు నవరత్నాలు అంతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం వల్లే గవర్నమెంట్ కాలేజీల్లో బిడ్డలకి, ఆడబిడ్డలకి సీట్ వస్తుంది. సో అంత గొప్పగా ఆస్వాదించే వాళ్ళు ఈ పీజీ సీట్ తెచ్చుకొని 11 గంటలు నుంచొని పనిచేసి అందరినీ పట్టుకొని స్టెయిన్ అయిపోయి పాపం ఆ పిల్లలు టైర్డ్ అయి పడుకునే ప్లేస్ సెమినార్ హాల్స్. ఈరోజు ఎయిమ్స్ వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. దేనికమ్మా? బస్సుల్లో యాక్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ బస్సుల్లో జరిగిందా? రోడ్డు మీద జరిగిందా? పోకిరిగాళ్ళు జరిగిందా? మీ ఇన్స్టిట్యూషన్స్ లోనే జరిగింది. సిగ్గులేదా మీకు? ఇంతవరకు హాస్పిటల్ మూసేయలేదు అని మేము అడుగుతున్నాం. ఈరోజు కలకత్తా చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే హాస్పిటల్ అథారిటీ అయినా, సిగ్గులేదా మీకు? ఇంకా మూయలేదు. పారామెడికల్ కి సంబంధించిన స్టూడెంట్లు కానీ, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ సీట్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఇన్స్టిట్యూషన్ ఎందుకు మూయలేదు? అంటే 9వ తారీఖు రేపు జరిగితే నీ కూతుర్ని ఎవరైనా ప్రేమించి ఉంటుంది, లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది, సూసైడ్ చేసుకుంటుంది. ఇదే పదం దిశ కేసులో దిశ వాళ్ళ అమ్మగారు 10:30కి సార్ ఇప్పటి వరకు నా కూతురు మాట్లాడింది సార్ ఫోన్, ఎవరితో సినిమాకి పోయిందో, ఎవడో బాయ్ ఫ్రెండ్ వాళ్ళు చేయండి అని నెగ్లిజెన్సీగా ఒళ్ళు బలిసి ఫోన్లు పెట్టేసే పోలీసోడికి, వాడికి కూడా కూతురు ఉంటుంది కదా. పిల్లలు 10 తర్వాత రావాల్సిన పిల్లలు ఇంటికి రాకపోతే ఎంత టెన్షన్ పడతారో ఆ ప్యానెల్లో కూర్చున్న తల్లిదండ్రులకి, మీడియా ముందు కూర్చున్న ప్రతి ఒక్కడికి తెలుసు. పిల్లలు కాలేజ్కి వెళ్ళే వరకు టెన్షన్ పడతాం, కాలేజ్కి వెళ్ళాక సేఫ్గా ఉంటాం. అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది, బస్ దిగింది, కాలేజ్ ఇప్పుడే కాలేజ్ లోపలికి వెళ్ళిపోతున్నానమ్మా, ఓకే అమ్మా డన్. మళ్ళీ కాలేజ్ బయటకు వచ్చాక ఆటో ఎక్కేవా, జాగ్రత్తగా వచ్చావా అంటే ఈ బయట ప్లేసులంట నాట్ సెక్యూరిటీ అట, లోపలట దేవాలయం అట. మరి దేవాలయంలో 10 మంది కలిసి రేప్ చేశారంటే డ్యూటీ డాక్టర్లు అయి ఉంటారని నా నిర్ధారితమైన ఎంక్వైరీలో తేలింది. 100% ఆ అమ్మాయి కదలికలు గమనిస్తున్నారు. డ్యూటీ డాక్టర్లకు తెలుసు, అందరూ ఒకేసారి డ్యూటీ దిగిపోరు, ఒకళ్ళు తర్వాత షిఫ్ట్ ప్రకారం దిగుతారు. 10 మంది ఒకేసారి డ్యూటీ డాక్టర్లు కలిసి రేప్ చేసిన బిడ్డని ఈరోజు ఎవడో ఒక సంజయ్ రాయ్ అంట, ఎవరితను మీకు ఎందుకు అనుమానం వచ్చిందంటే అతని మీద 4 కేసులు ఉన్నాయంట. అంటే 4 కేసులు ఉన్నోడు ఇంకో కేసు చేయొచ్చు, కానీ ఏ కేసు లేనోడు అమ్మాయి మీద మనసు పడి తప్పు చేయకూడదా? ఏమో మరి డాక్టర్లు అంటే ఆయన చెప్తున్నారు, పాపం పిచ్చి వాళ్ళని చేస్తున్నారు మీడియా ముందు జనాల్ని, ప్రజల్ని. అతనికంటే హెడ్ ఫోన్స్ ఉన్నాయంట, హెడ్ ఫోన్స్ అక్కడ పడిపోయినాయంట. సీసీ కెమెరాలో వెళ్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ చెవుల్లో లేవంట. చెవుల్లో లేని హెడ్ ఫోన్స్ కూడా గమనించిన కలకత్తా పోలీసు వారు ఆ సెమినార్ హాల్ గేటు బయట ఉండే కెమెరాని ఎందుకు తీయలేదు? లోపలికి ఎంతమంది వెళ్ళారు ఎందుకు చూపించలేదు? ఏంటి సార్ హాస్పిటల్ అంతా కెమెరాలు ఉండవు తెలుసా మాకు? తెలీదా మాకు? మీరు చెప్తున్నారా కొత్తగా కథలు మీరు చెప్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో అంటే బయట గేట్ బయట కెమెరా ఉందా? వాడి చెవులో ఇయర్ ఫోన్స్ లేదా? వాడు ఎవడో ట్రాఫిక్ పోలీసు వాడు డ్యూటీ ఎన్నింటికో దిగిద్దో కాపేసుకుని కూర్చున్నాడా?
ఎవడో ఒకడిని బకరా చేసేసి ఈ ప్రజల ఒత్తిడి, పొలిటికల్ ఒత్తిడి తట్టుకోవడం కోసం ఒకడిని సీన్ మీద, తెర మీదకి మీరెలా విజువల్ ప్లే చేస్తున్నారు? సంజయ్ రాయ్ నిర్దోషి. ఇప్పుడు మీరు తీసిన ఫోటోలు చూపించిన వాళ్ళకి అందరికీ మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తారా మీరు? హౌ యు డిసైడెడ్ ఈజ్ అన్ అక్యూజ్డ్ అని ఏ ఆధారాలతో చెప్తున్నారు? బయటకు వచ్చే విజువల్ చెప్తున్నారా? అతను రేప్ చేయడంగా చూసారా? ఆ అమ్మాయి రేప్ చేసింది ఇతనేనని చెప్పాడా? వాడు ఒప్పుకుంటాడా? ఆహా, నేరగాడు తనంతట తాను నేరం ఒప్పుకున్నప్పటికీ అది నేరంగా పరిగణించబడదు. 4 కుమ్మితే పోలీస్ స్టేషన్లో నేనైనా ఒప్పుకుంటా, దెబ్బలు తట్టుకోలేక, సార్ నేనే చేస్తాను సార్. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు కేసును పక్కదో పట్టించడానికి చేస్తున్న ఘటన. ఆ తల్లిదండ్రులు ఓపిగ్గా కళ్ళల్లో ఆ పెంకులు పడి మోకాలు ఇరిగింది, మోచ ఇరిగిందని చెప్తుంటే చాలా మంది తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయిపోతున్నారు. అవునండి. సో దయచేసి పోలీసులు రజనీ గారు, అది మీరు అన్నట్లుగా డ్యూటీ డాక్టర్సా లేదంటే మేనేజ్మెంట్ మీద ఆవిడ ఫైట్ చేస్తుంది కాబట్టి ఇంకెవరినైనా పురమాయించి చేయించారా? సంజయ్ రాయ్ ప్రమేయం ఉందా లేదా? అనుమానితంగా అక్కడ టచ్ ఆడుతున్నాడు కాబట్టి అతనే అని చెప్పడం వల్ల సరే ఆ ఇన్సిడెంట్ కేసు అది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ప్రతి మహిళ మీద జరుగుతుంది. కానీ చట్టం ఎందుకు? ఇప్పుడు ఆవిడ అడిగారు, ప్రతిభాలక్ష్మి గారు అడిగారు, ఎందుకు ఆ ధైర్యం ఎందుకు వస్తుంది? నేను ఏం చేసైనా బయటపడతాను అన్న ధైర్యం ఎందుకు వస్తుంది? ఏం చేయాలి? అడ్వకేట్ గా చెప్పండి మీరు. నిర్భయ చట్టంలో 4 ముద్దాయిల్ని 7 సంవత్సరాల జైల్లో కూర్చోబెట్టి మేపి తర్వాత ఉరి తీయడం జరిగింది. ఇది భారతీయ శిక్షా స్మృతి. అదే రకంగా ఇమ్మీడియట్ గా స్పీడీ ట్రయల్ అని ఈ ప్యానెల్లో ఉండే అడ్వకేట్లు అడుగుతున్నారు. అలా కూడా అవ్వదండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్ రావాల్సిన క్లూస్ టీమ్ రిపోర్ట్స్ ఇవన్నీ రావాలా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా ఆంధ్రాలో అంటే 2 ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆయేషా మీరా హత్య కేసులో పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కొడుకులు ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా మా అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ సత్యం బాబుని దోషిగా క్రియేట్ చేసిన సాక్ష్యాలు తీసుకొస్తే అతను కాదని నిరూపించడానికి 7 సంవత్సరాలు పట్టింది. అదే సత్యం బాబు ఒప్పుకున్నాడు. మీరు ఇందాక సంజయ్ రాయ్తో ఒప్పించినట్టుగా పోలీసులు సత్యం బాబు కూడా నేనే చేశానని ఒప్పుకున్నాడు. మరి లోపలేశారు, తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చారు. మీరు అన్నట్టుగా స్పీడీ ట్రయల్ పెడితే ఇమ్మీడియట్ గా స్పాట్ లో ఒక వ్యక్తిని ఉరి తీసేస్తారు పోలీసులు. ఇప్పుడు సంజయ్ నాయే నేరస్తుడని పాపం తెలియని వెర్రి బాగుల వాళ్ళందరూ నమ్మేస్తారు. ప్యానల్లో ఉండకేటి అలా ఎలా అవుతుంది, 10 మందిలో ఒకరిని ఎలా పట్టుకుంటారు, మిగతా 9 మంది ఏరి అని అడుగుతున్నారు. కొంచెం మీరు కూడా మెడికల్ లోంచి లీగల్ టర్మ్ లోకి తెలివిగా నేర్చుకున్నారు కాబట్టి. సో ఈ టైంలో ఏం చేస్తారు? సంజయ్ రాయే దోషి, ఇమ్మీడియట్ గా 6 నెలల్లో ఉరి తీసేయండి, అసలు నేరస్తులు తప్పించుకుపోతారు. ఈ 9 మంది కాదండి, 10 మంది ఉన్నారు. బహుశా ఇతనికి సంబంధం ఉండకపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ 10 మంది మెడికల్ డాక్టర్లు అయ్యారు. వీటిని కాచి కాపాడడం కోసం తెర మీదకి ఎవరెవరినో తీసుకొస్తారు. ఆ 9 మందిని కూడా తీసుకొస్తారు, కానీ ఒక్కడు కూడా దాంట్లో డాక్టర్ అవ్వడు. ఎందుకను? సో సీసీ ఫుటేజ్ మొత్తం బయటకు తీస్తే ఎవిడెన్స్ వస్తుంది. ఎనీవే, చట్టాలు స్పీడీ ట్రయల్ అనేది అంత స్పీడ్ గా జరగకూడదని మా ఉద్దేశం. కొంత సంవత్సరం ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ పర్టికులర్ కేసులో మనం ఇంకో ఫ్రంట్ నుంచి కూడా ఇది ఒక అంటే సామాజిక స్పృహతో పాటు చూస్తే యువతలో ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ చాలా చాలా కామన్ అయిపోయింది. అది ఏ రేంజ్ లో వెళ్ళిపోయిందంటే అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో ఆ టైంలో కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే వాళ్ళు ఆ ఎడిక్షన్ లో, ఆ ఇంటాక్సికేషన్ లో వాళ్ళు ఏ పని చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కానంత దీనావస్థలో అయిపోయింది మన దేశం. అవునండి, మీరు వైజాగ్ లో ఉన్నారు కాబట్టి ఇంకాస్త మీకు ఆ పరిస్థితులు కూడా తెలిసి ఉండాలి కదా వాణి గారు. అవునండి, యువతలో ఇది మటుకు చాలా ఎక్కువైపోయింది. ఆల్కహాలిజం కానీ డ్రగ్ అడిక్షన్ కానీ చాలా ఎక్కువైపోయింది. ఆ ఇంటాక్సికేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియని స్థితిలో ఏమన్నా చేస్తున్నారేమో అని కూడా భయం వేస్తోంది. సో అంటే ఇందాక రజనీ గారు అన్నట్టు ఇది ఏంటంటే డాక్టర్ కోసమని మేము బయటకు వచ్చామని కాదు. ఎవరికైనా ఒకటే న్యాయం కావాలి. అది డాక్టర్ అవ్వచ్చు, ఇంకో వర్కింగ్ ప్లేస్ లో ఇంకో అవ్వచ్చు, ఇంకో ప్రొఫెషన్ అవ్వచ్చు, ఇంకో స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా మహిళలకి రక్షణ కావాలి, భద్రత కావాలని మా భావం తప్ప అంటే డాక్టర్ అయింది ఈ పర్టికులర్ కేసులో డాక్టర్ కాబట్టి డాక్టర్లు అందరు బయటకు వచ్చారని అర్థం కాదు. అంటే మీ డిపార్ట్మెంట్ లో రాష్ట్రం వేరైనా ప్రాంతం వేరైనా అసలు అమ్మాయి ముఖం ఎవరికి తెలియకపోయినా ఆ డిపార్ట్మెంట్ బయటకు వచ్చింది రజనీ గారు. అంటే ఎవరికి జరిగిన ఆ డిపార్ట్మెంట్లు బయటకు వచ్చినప్పుడే దీని తీవ్రత కేంద్ర ప్రభుత్వాలకో రాష్ట్ర ప్రభుత్వాలకో అర్థమవుతుంది. ఇంత డిస్కషన్ లక్ష్మి గారు, ఇంత డిస్కషన్ ఉన్నావ కేసులోనో
హత్రాస్ ఘటనకి సంబంధించిన కేసులో రాలేదని నా ఉద్దేశం. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా టేకులక్ష్మి ఘటన కానీ ఇలా మహిళల మీద జరిగిన ఘటనలు ఉన్నాయి. అలాగే కొన్ని స్పాట్ లో జరిగిన కొన్ని ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి. మీకు తెలియందేం కాదే, సరేలే ఎన్కౌంటర్ అంటారా, లేదంటే దాన్ని ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారు, ఒక నలుగురేమో ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఎనీవే ప్రతిభాలక్ష్మి గారు మీరే ఎవరికైనా ఏంటంటే ఇది ఎవరికైనా ఎక్కడైనా మహిళ పనిచేస్తున్న దగ్గర భద్రత కావాలి. అది డాక్టర్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు. అది మా ఉద్దేశం తప్ప డాక్టర్ అనే బయటకు వచ్చామని కాదు. రైట్. ప్రతిభాలక్ష్మి గారు. ఫస్ట్ వాణి గారు, నేను కూడా గవర్నమెంట్ డాక్టర్నే అండి. 16 years గా గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నాను. మిమ్స్ కి కేవలం ఇప్పుడు డెప్యుటేషన్ లో ఉన్నాను అంతే. ఇక్కడ జరిగింది అది మీరు అన్నట్టుగా ఇక్కడ డాక్టర్ అనేది కాదండి పాయింట్. డాక్టర్ అనే విషయం మీద కాదు వచ్చింది. నేను కూడా ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు అదే చెప్పా, డాక్టర్ కి ఒక న్యాయం వేరే వాళ్ళకి ఒక న్యాయమా అని నేను ప్రశ్నించా ఫస్ట్. ఎందుకంటే మనం ఇక్కడ ఉంది తన ఒక డాక్టర్ అనే ఉద్దేశంతోని కాదు. తర్వాత ఇక్కడ మీరు రజనీ గారు చెప్పినట్టు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాలేదా అని నేను కూడా ప్రశ్నించా. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరగట్లేదా, జరుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడ బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ కాబట్టి ఏం చేశారు, అరెస్ట్ చేశారు. సరే మేపారో, జైల్లో ఎన్ని రోజులు ఉంచారో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు, తర్వాత పనిష్మెంట్ ఇచ్చారు. ఓకే, లేదు స్పాంటేనియస్ గా అంటే మేబీ మీరు అన్నట్టుగా ఎవరినో తప్పించడానికి అని కూడా అనుమానాలు వస్తాయి. 100% నాకు కూడా ఉన్నాయి. సో వాటి ప్రకారము చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు, అది వేరే విషయం. అందుకని మనకు ఇన్స్టెంట్ గా జరగాల్సింది కాదు, మనకు కావాల్సింది అంటే ఇన్స్టెంట్ రియాక్షన్ కానే కాదు. ఎందుకో అంటే మనకు ఇట్లా ఎన్కౌంటర్ చేసి చంపేయడం అనేది 100% మనం కాదు. న్యాయ ప్రకారమే పూర్తిగా ఎవిడెన్స్ తో పాటే ఎంక్వైరీ జరిగి రియల్ నిందితుల్ని మాత్రమే చంపారు. కానీ నేను మన రజనీ గారితో చాలా అంటే ఒక లాయర్ అయ్యుండి చేసిన డ్యూటీ డాక్టర్సే అని నొక్కి వక్కారించడం అనేది 100% తప్పండి. సంజయ్ రాయ్ చేయలేదు అని మీరు అంటున్నారు, అది ఎలాగో దాని మీద ఎంత అయితే అనుమానాలు ఉన్నాయో డ్యూటీ డాక్టర్స్ అనేది కూడా 100% అజంప్షన్ అంతే. అనవసరంగా ఇది డైవర్ట్ చేయడానికి అంతే. ఒక డాక్టర్ కి జరిగిన అన్యాయం అంటే ఇంకో డాక్టరే చేశారు అనడం అనేది 100% తప్పు. అది ఎవరు చేశారు లేదండి. ప్రతిభాలక్ష్మి గారు చేయలేదు అనడానికి కూడా లేదు కదా. ఎందుకంటే మొన్న మెడికల్ స్టూడెంట్ ప్రీతి వరంగల్ అమ్మాయి విషయంలో కూడా జరిగింది అదేగా మధ్య జరిగింది. అది కాదు, ప్రీతి విషయంలో జరిగింది అది కాదు. ఇప్పటి వరకు కూడా అది సూసైడ్ అని గానీ లేకపోతే ఇంకెవరో చంపారని గానీ ఎవిడెన్స్ లేదు. ప్రీతి విషయం టాపిక్ తీసుకురావాలంటే ఇంకొక రోజు మీరు మీటింగ్ పెట్టంటే నేను 1 hour మీతో మాట్లాడతా. ఓకే, అంటే దాని వెనుక కూడా తోటి స్టూడెంట్స్ ఉన్నారు అనే చర్చ వచ్చింది కదా. అవును, చర్చ వచ్చింది. ఇప్పుడు ఒక లాయర్ అయి ఉండి తను నిర్ధారణగా చెప్తుంది కదా చేసింది మెడికోసే అని. అది ఎవిడెన్స్ ఏం లేదండి, కుట్రపూరితంగా జరిగింది. దాంట్లో ఉన్న నిజాలు బయటికి రావాలి అంతే. నేనే అన్నాను కదా అడ్మినిస్ట్రేషన్ తన వెనకాల ఉంది కావచ్చు అని. కానీ అంత మాత్రం డాక్టర్సే చేశారు అన్నది. వాళ్ళు మనుషులే, ఈమె మనిషే. ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుతుంది మనం డాక్టర్స్ అనే విషయం గురించి. రజనీ గారు అంటే ఉన్నారా, అంటే ఏమైనా డ్యూటీ డాక్టర్స్ ప్రమేయం ఉందన్న ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దాని మీద? మేడం హాస్పిటల్లో ఉన్న వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే అది కూడా డాక్టరే కదా. రజనీ గారు నేను అంటుంది డాక్టర్ ఒక మనుషులు అంతే. అంత దారుణంగా డ్యూటీ డాక్టర్స్ అనడం మాత్రం అభ్యంతరకరంగానే ఉంది. ఎందుకంటే తోటి డాక్టర్స్, తోటి ఫ్రెండ్స్ కన్నేసి ప్లాన్ చేసి, కన్నేసినా కూడా ప్లాన్ చేసి మరి ఇట్లా లేదండి. ఇది ఓన్లీ అంటే ఒక మహిళ మీద అత్యాచారం చేయడం కోసం. దట్ ఈస్ నాట్ ద మోటో బిహైండ్ దిస్. ఆమెను చంపడం అనేది మోటో, అత్యాచారం అనేది మోటో కాదు, 100% కాదు. నా ఉద్దేశంలో అయితే అది అస్సలే కాదు. అత్యాచారం చేయడం మాత్రమే మోటో అయితే ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ మోటో ఆమెను చంపడం అంతే. చంపడం కోసము దాన్ని అత్యాచారంగా క్రియేట్ చేసి, ఎందుకంటే రేప్ ని ఒక ఆయుధంగా వాడుతున్నారు పురుషులు ఎవరైనా ఇప్పుడు కాలంలో. అదే మగవాళ్ళంటే చంపేస్తారు, ఆడవాళ్ళంటే చంపడం కన్నా దారుణం అని అనుకుంటారు కాబట్టి రేప్ చేస్తారు. వాళ్ళ ఆధిపత్యం అనేది చూపించడానికి రేప్ ను ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నారు పురుషులు. రైట్. రజనీ గారు బయట నుంచి ఒక 10 మంది దుండగులు వచ్చి చుట్టం లాగా ఉంటుంది కాబట్టి అండి. ఇప్పుడు ఎంక్వైరీ జరిగినా కూడా ఓకే. ఎందుకంటే అక్కడ గవర్నర్ కూడా అన్నారు ఇక్కడ రౌడీయిజం పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలన్నారు. సో అయినా కూడా చూడండి ఫైనల్ గా అయితే జడ్జ్మెంట్స్ ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ మారుతున్న కొద్దీ కేసెస్ బయటకు వస్తున్నాయి, ఎవిడెన్స్ జడ్జ్మెంట్లు మారిపోతున్నాయి. అది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నాం. సో చట్టం ఖచ్చితంగా ఈ పొలిటీషియన్స్ కి చుట్టం లాగానే పనిచేస్తుంది. దాని వల్లనే ఇలాంటి స్థితి. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకు చట్టంలో ఉన్న లోపాలు తెలుస్తాయి. ఓకే మనం ఎట్లా తప్పించుకోవచ్చు, ఇలా తప్పించుకోవచ్చు అని తెలుస్తాయి. కానీ విక్టిమ్స్ కి అట్లాంటి లోపాలు తెలియదు.
అందుకని తప్పు చేసే వాళ్ళకి చట్టం ఒక చుట్టం లాగానే పనిచేస్తుంది. తర్వాత మీరు అన్నట్టు వాటికి జరిగిన వచ్చిన రెస్పాన్స్ దీని అంటే ఈమె డాక్టర్ కాబట్టి వచ్చింది అని అంటున్నారు. రైట్ ప్రతిభాలక్ష్మి గారు ఒక్క నిమిషం వాణి గారు ఒక నిమిషం రజనీ గారిని అడుగుదాం. రజనీ గారు ఒకటే పాయింట్ చెప్తా. ఏంటి అంటే ఇక్కడ విక్టిమ్ వీక్ ఉంది, కల్ప్రిట్స్ స్ట్రాంగ్ ఉన్నారు. దిశా నిర్భయాలో కల్ప్రిట్స్ వీక్, డ్రైవర్స్ వాళ్ళని ఏం చేసినా ఎక్కువ ప్రశ్నించరు కాబట్టి అక్కడ జరిగింది ఏదో ఒకటి. ఒక్క మాట చెప్పాలి, మనం ఏంటంటే ఇవన్నీ హైపోథెటికల్, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా ఇది కోర్టులో ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఆ తర్వాత అవి చూస్తారు. కాకపోతే మనం సొల్యూషన్ దిశగా మన డిస్కషన్ ఉంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కల్ప్రిట్స్ వీక్ ఉన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుందండి. ఇక్కడ కల్ప్రిట్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాం. హైపోథెటికల్ అంటే అది ఇన్వెస్టిగేషన్ లో ఉంటుంది. మన దాని మీద డిస్కషన్ కన్నా రేపు మనకేం కావాలి, మన ఎందుకు రోడ్ అది మెయిన్ డిస్కషన్ పాయింట్ ఉంటే బాగుంటుందని. మేడం 100% మనకేం కావాలి, ఫ్యూచర్ లో ఏం కావాలి అనేది తెలియాలి అని అంటే ఇప్పుడు ఏం జరిగిందో కూడా తెలియాలి కదా మేడం. అది కరెక్టే అన్ని కోణాల నుంచి అంటే we are sure that it is not one person. They are sure that is for sure. And also we can be sure based on the circumstantial evidence that it is not instinctive. మీరు అంటారా కాదు చెప్పండి, హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ ఇన్స్టింక్టివ్ గా గ్యాంగ్ రేప్ చేయగలుగుతారా? నో, ఇట్ ఈస్ ప్లాన్డ్. ఓకే, దట్స్ వాట్ ప్రతిభాలక్ష్మి గారు అంటే ఎవరెవరు ఉన్నారు? బయట నుంచి వచ్చారా? మేనేజ్మెంట్ మాత్రమే ఉన్నారా? మేనేజ్మెంట్ ఎవరినైనా పురమాయించిన వాళ్ళలో అక్కడున్న సంజయ్ రాయ్ కూడా ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? రజనీ గారు అన్నట్లుగా మేబీ డాక్టర్స్ కూడా అంటే ఉన్నారా? బట్ కానీ మీరు అన్నట్టుగా తోటి డాక్టర్స్ ఉన్నారా అంటే మాత్రం అంటే అంత దారుణంగా చంపుతారా అనేది మనం కూడా గబాలను అది యాక్సెప్ట్ చేయలేము. కానీ మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. రజనీ గారి చెప్పినట్టు అడిక్షన్స్ ఆర్ a main reason. రజనీ గారు కానీ నాట్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ లో మత్తు ప్రభావం వల్ల, అడిక్షన్స్ వల్ల. రజనీ గారు మేడం ఇక్కడ బయట వాళ్ళు దుండగులు ఆ నైట్ టైము ప్రత్యేకించి రేప్ చేయడానికి ఒక పర్టికులర్ కాజ్ ఉండాలి. అంటే ఈ డ్యూటీ డాక్టరు ఏదో ఆ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని విషయాలు ఛేదిస్తుంటే ఈ అమ్మాయి అడ్డు తొలగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్రిమినల్ సినిమా చూస్తుంటారు కదా, నాగార్జున ఎవడో మనిషి కుర్రల సినిమా, అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే కుట్ర కోణంతో చంపే ప్రయత్నం చేస్తారు. ఇది హాస్పిటల్ ప్రిన్సెస్ లో పేషెంట్స్, డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు ఇంతవరకే ఉంటారు. సో బయట నుంచి సంజయ్ రాయ్ ఆవిడ ఏ టైంకి డ్యూటీ దిగుతుందో తెలుసుకొని సెమినార్ హాల్ లోపలికి స్వతహాగా తొందరగా ఎవరు వెళ్లే అవకాశాలు ఉండవండి. తర్వాత ఆవిడ అక్కడే పడుకుంటుందని ఎవరు ఊహించారు. ఆవిడతో ఉండే వాళ్ళకి కొంత అంటే ఇప్పుడు నేను అంతా వీళ్ళే చేశారు అనకపోయినా కొంత పర్సెంట్ వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. డాక్టర్స్ కాబట్టి వీళ్ళకి ఆలోచన ఉండకపోవచ్చు. మేము క్రిమినల్ రేప్ కేసుల్లో ఎన్నో కేసులు చూస్తుంటాం. ఒక్కొక్క కేసులో కంప్లైంట్ ఇస్తుంటాడు ఒకడు వచ్చి, పలానా ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని. కానీ వాడే అమ్మాయిని రేప్ చేసినాడు, అది ఎవరు ఎస్టిమేషన్ ఇవ్వలేరు. ఒక పెద్ద ఆయన వచ్చి ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందమ్మా చూడండి అంటూ మా దగ్గర కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడే అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ ఆడబిడ్డకి కళ్ళకు గంతలు కట్టేసి అత్యాచారం చేశారు. ఇది పాపం అందరికీ అర్థం కాదు, కానీ దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అదే తర్వాత డ్యూటీ డాక్టర్లకి ఏం అవసరం ఉంటుంది, డాక్టర్ల మీద ఎలా నిందేస్తారంటే అఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్లు ఈరోజు రక్షక భటుల భక్షక భటుల అంటే ప్రతి ఆడపిల్ల చనిపోగానే బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా, లేచిపోయిందా, సూసైడ్ చేసుకుందా అని పక్కకు పట్టే పోలీసుల్ని మీరు తిడుతున్నప్పుడు, మీకు అనుమానం వస్తున్నప్పుడు అఫ్ కోర్స్ డ్యూటీ డాక్టర్ల మీద ఎందుకు రాకూడదండి? అమ్మ ఎన్నింటికి డ్యూటీ దిగుతుంది, ఎన్నింటికి వెళ్తుంది, వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇది ఇన్వెస్టిగేషన్ పార్టే. ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో బయట నుంచి వచ్చే అవకాశాలు ఒక్క నిమిషం వినండి. బయట నుంచి డ్యూటీ అంటే ప్రత్యేకించి రేప్ అనే ఒక సీన్ ఉంటుంది చూడండి, అది అనుకోకుండా జరిగే ఘటన, కావాలని చేసే ఘటన. ఈ రెండు కారణాల్లో జరుగుతుందండి. అనుకోకుండా రోడ్డు మీద తాగిన మత్తులో ఎవరైనా ఆడపిల్ల చూస్తే రేప్ చేయాలనిపించింది, లేదు ఒక ఆడపిల్లని రేప్ చేయాలనే ప్రత్యేకించి తాగొచ్చి ఆ అమ్మాయిని రేప్ చేయాలనిపించింది. ఈ రెండు ఘటనలకి సింక్ అవ్వదండి.
డ్యూటీ డాక్టర్ నిద్రపోతున్న వేళ జరిగినటువంటి ఘటన. పాపం 50 మిల్లీగ్రాములు 150 మిల్లీగ్రాములు గ్యాంగ్ రేప్ అని డిసైడ్ చేసినటువంటి పోలీసు వారు 9వ తారీఖు జరిగిన ఘటనకి స్టిల్ నో ఈరోజు డేట్ అంతా ఇప్పుడు వెలుగులోకి వచ్చిందా? నేను మిగతా ఘటనలు ఎందుకు కంపేర్ చేశానంటే, ఇలా మీడియా వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మహా న్యూస్లో ఏబిఎన్ TV5 నేషనల్ ఛానల్స్ ఆ ఘటనలని బాగా హైలైట్ చేయలే, మాతో ఎప్పుడు చర్చలకి పిలవల. అది మేము బాధపడుతున్న సన్నివేశం. టేకు లక్ష్మి అనగానే మా మహా న్యూస్ లక్ష్మి గారికి ఎలా తెలిసిందో తెలుసా? మీడియా బృందంలో ఉన్నారు. కానీ ఆవిడ అడగండి ఎన్నిసార్లు టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టిందో, అవకాశం వచ్చిందేమో అడగండి. లేదు రజనీ గారు ఇలాంటి ప్రతి ఇన్సిడెంట్ మీద దాదాపుగా నేను గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడిన ఇన్సిడెంట్స్ నాకు చాలా ఉన్నాయి. మేబీ అందుకే నాకు గుర్తున్నాయి. ఆఫ్ కోర్స్ జర్నలిజం లో నిజాయితీగా ఉన్నారు కాబట్టి, మీకు న్యాయవాద వృత్తిలో నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ అధికారం లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా ఒకేలాగా ట్రీట్ చేయగలుగుతాం మనం. కానీ ఈ ఫోకస్ అయ్యేది ఎన్ని రోజులు ఫోకస్ అవుతుంది అంటే జరిగిన పరిస్థితిని బట్టే. టేకు లక్ష్మికి ముందు తర్వాత చాలా ఘటనలు జరిగినాయి. కానీ దిశ అదే చట్టం వచ్చింది, చట్టాన్ని చెయ్యాలన్నారు, ఈ రకంగా రంగులు కూడా మార్చారు. ఇవన్నీ చూస్తుంటే ఆడబిడ్డ ఎవరైనా ఆడబిడ్డే. అనుమానితుడు డాక్టరా, యాక్టరా, పోలీస్ ఆఫీసరా, యాజ్ ఆన్ లాయరా అనేది ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. తల్లిని తండ్రిని కూడా అనుమానించేటటువంటి పరిస్థితి వచ్చిన చట్టంలో డాక్టర్లు ఎందుకు చేస్తారు, ఏం అవసరమని డాక్టర్ల మీద నిందేస్తారంటే సొంత బాబాయ్ చేశాడు, సొంత తండ్రి చేశారు. మీరు నమ్మగలరా? మీరు ఒక బౌండరీస్ లో ఉన్నారు, మీకు తెలీదు. బౌండరీస్ దాటి వచ్చి బయటకు వచ్చి చూడండి. ఒక ముసలవాడు 65 ఏళ్ల ముసలవాడు ఒక పసిబిడ్డ మీద రేప్ జరిగిందని మా స్టేషన్ లో దించిపోతే ఎంక్వైరీ చేసిన తర్వాత సీసీ కెమెరాలో పడింది వాడే అమ్మాయిని రేప్ చేశాడని. అలాంటి వాడిని మీలాంటి వాళ్ళు అయితే అనుమానించారు. అరే పెద్ద ఆయన కాబట్టి బాధ్యతగా తీసుకొచ్చారు, అమ్మాయికి బ్రెడ్ కొనిచ్చాడు, పాల ప్యాకెట్లు కొనిచ్చాడు, కొంత డబ్బు కూడా ఇచ్చి మా పోలీస్ స్టేషన్ లో దించేసి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన చూడు ఎంత బాధ్యతగా తెచ్చాడు అనుకున్నాం. ఎంక్వైరీ చేస్తే వాడే అతి కిరాతకంగా రేప్ చేశాడు. ఆర్యుజం మనం ఊహించగలమా? సో ఇంతవరకు వెలుగులోకి రాని విషయం 10 మంది రేప్ చేస్తే వీడొక్కడే కనపడ్డాడు ఆ పోలీసు వారికి. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? 10 రోజులు గడుస్తున్నా ఎందుకు తెలియట్లేదు? కప్పెడతన్నారా? డాక్టర్స్ ఉన్నారా, మేనేజ్మెంట్ ఉన్నారా, బయట నుంచి రౌడీలు వచ్చారా తేలాల్సిన అవసరం ఉందండి. కానీ రజనీ గారు ఇది అనుమానాలు యాజ్ ఎ లాయర్ గా మీకు ఈ అనుమానాలు ఉండడం, అన్ని కోణాల్లో కూడా మాట్లాడడం, అటు ప్రతిభాలక్ష్మి గారు చెప్పినట్టుగా కూడా అన్ని కోణాల్లో ఒక విచారణ చేయడం అనేది పోలీసులు కూడా చేసే పని. కానీ అసలు రేపు అండ్ ఐ మీన్ ఇంకెవరైనా ఇలాంటి పని చేయాలి అన్నప్పుడు భయపడే ఇలాంటి చట్టాలు భారతదేశంలో రావాలా వద్దా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేయడం. సౌదీలో అయితే అంటే ఒక్కొక్క ఆయుధాలు పంపిస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ ఏ ఆయుధం, ఉరి శిక్ష ఎక్కడ పెడతారు, లేదంటే కట్ చేయడం ఎక్కడ కట్ చేస్తారు, కత్తితో ఎక్కడ నరుకుతారు, వేళ్ళు తీయడం ఎక్కడ తీస్తారు, కొన్ని అవయవాలు పార్ట్స్ కూడా తీసేసేలాంటి చట్టాలు ఏ దేశంలో ఉన్నాయి అనేది 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తిరుగుతుంది. మరి భారతదేశంలో మరి ఇలాంటి వెపన్స్ మనం వాడట్లేదు. మనం ఎంతవరకు న్యాయ దేవతనే నమ్ముకొని ఉన్నాం, ఘటనలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలి? లక్ష్మి గారు, దీనికి లాస్ట్ టైం మొన్న మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి తను పెళ్లి చేసుకుంటాడని ఒక అతన్ని ఇద్దరు నమ్ముకొని ప్రేమించుకుంటే చివరిలో అతను హ్యాండ్ ఇచ్చాడు. ఆ దగ్గరకు వచ్చి ఆ మనిషి దగ్గరకు వచ్చి మర్మావయవాన్ని కట్ చేసేసింది. చేసిన తర్వాత చాలా మంది మగవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది గ్రూప్ గా ఎస్ ఎగ్జాక్ట్లీ ఫోన్ చేసి ఏమో అడిగారంటే, మేడం ఆ అమ్మాయి అంత కిరాతకంగా చేసిందిగా, అమ్మాయిని నిజంగా ఉరి తీసి పడేయాలా, లేకపోతే అమ్మాయికి పెద్ద పెద్ద చట్టాలు ఉంటాయి కదా, అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? ఇంకోటి అరెస్ట్ అయితే మా అయితే బెయిల్ అయితే బయటకు వచ్చింది, అన్యాయం జరిగింది అనుకుంది, స్టేషన్కి పోయినా కోర్టుకు పోయినా న్యాయం నిదానంగా జరిగిద్ది అనుకుంది. తనకు అన్యాయం చేసిన వాడు ఏ మదంతో ఏ మధాంకారంతో చేస్తున్నాడో ఆ మర్మావయాన్ని కట్ చేసింది. అయితే 3 నెలల లోపలికి వెళ్ళిద్ది, బెయిల్ మీద బయటకు వచ్చిద్దంటే చాలా మంది అంటండి ఎప్పుడైతే అంటే రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వదిలేస్తారు చూడండి, అవసరానికి వాడుకొని. అలాంటి వాళ్ళు ఒక నిర్ణయానికి గ్రూపుల్లో మెసేజ్ పెట్టుకుని, అరే నువ్వు నీ లవ్వర్ని వదిలేసేటట్లయితే ఇప్పుడే వదిలే, ఎక్కువ రోజులు సాగదీసే ఈవెన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆవిడ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టాలు పోలీసు వారు నిదానంగా చేయొచ్చు, కానీ నా కూతురికి అన్యాయం జరిగిందంటూ తల్లి తండ్రి రియాక్ట్ అయ్యే తీరు, నాకు అన్యాయం జరిగిందంటూ నేను రియాక్ట్ అయ్యే తీరులో ఎప్పుడు మార్పు రాకూడదండి. దాన్నే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. నా ప్రాణం మీదకి వస్తే ఒకటి ప్రాణం తీయడానికైనా ఏమాత్రం వెనుకాడను. నా కళ్ళ ముందు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాడు ఎవడైనా కానీ నరికి చంపడానికి నేనేమాత్రం అనుమానించదగను. అంటే దీనికి చట్టాలు ఉంటాయి, శిక్షలు పడతాయి,
కానీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతున్నారన్న భయం తప్పు చేసేవాడికి తెలిస్తే, ఆ భయం వాళ్ళలో ఉంటే, నేను మెడ మీద చెయ్యేసి చున్నీ లాగే టైంలో ఆ చున్నీతోనే నన్ను ఉరేసిద్ది అనే భయం ఉంటే చేయడు. అదే చేయి పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే, కోర్టుకు వెళ్తే 2 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు, 10 రోజులు ఉంటాడు. ఎమ్మెల్యే కొడుకు అయితే 2 నిమిషాల్లో సంతకం పెట్టి వస్తాడు. ఈ చట్టాల్లో మార్పు రావాలంటే ప్రజల ఆలోచన తీరులో మార్పు రావాలి, ప్రజల్లో ధైర్యం ఉండాలి, ఆడబిడ్డల్ని ధైర్యంగా ఆయుధాల్లాగా పెంచాలి. మీ మీదకి ఇబ్బంది ఏమండి పెంచుతారు. ఇప్పుడు ప్రియాంక కానివ్వండి, దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, ఇప్పుడు అమ్మాయి కానివ్వండి, అందరూ ధైర్యంగా ఉన్నారు కాబట్టి మహిళలుగా మీరు అన్నట్టు ఒక ఫ్రీ సీటు మెడికల్లో తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. 100%. ఈరోజు టైమింగ్స్ని కూడా వదిలిపెట్టి మనం డాక్టర్స్లో చూస్తూ ఉంటాం కదా డాక్టర్స్ ని. ఇప్పటికి కూడా మనం అమ్మాయిలు మారాలి, అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి అనే పరిస్థితిలో ఉండడం బాధాకరం అండి. మారాల్సింది అబ్బాయిలు. అబ్బాయిలకు అమ్మాయిల్ని గౌరవించడం నేర్పిద్దాం కదా. ఇప్పటికైనా అమ్మాయిలనే మారండి, అమ్మాయిలనే మారండి. చాలా మారారు అమ్మాయిలు. అమ్మాయిలు చాలా ధైర్యంగా బయటకు వస్తున్నారు. అబ్బాయిలకు నేర్పిద్దాం. ఎంత మారారంటే రజనీ గారు చెప్పినంత ఎగ్జాంపుల్ గా మారారు. పెళ్లి చేసుకోనందుకు ఏం కట్ చేయాలో ఆ అమ్మాయి డెసిషన్ తీసుకునే అంత ఘోరంగా మారారు. 100%. వాణి గారు అలా వాళ్ళలో భయం కలిగించారండి. చాలా ఇంకా కూడా భయం కలిగించారు. అమ్మాయిల్ని కాపాడడం మీద కాదు, అబ్బాయిల్ని సరిగ్గా పెంచడం మీద మన ఫోకస్ ఉంటే సమాజం బాగుపడుతుంది. రజనీ గారు ఇందులో చెప్తున్నారు కదా సెక్షువల్ అఫెన్సెస్ అవి ఎంత పెరిగాయి ఇలా అని. అంటే నేను గైనకాలజిస్ట్ కాబట్టి చూస్తుంటాను. మా కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రతిరోజు 2-3 కేసులు సెక్షువల్ అఫెన్సెస్ కింద పోలీస్ కేసులు తో వస్తూ ఉంటారు. అంటే మేము విక్టిమ్ గర్ల్ ని ఎగ్జామిన్ చేయడానికి. అవన్నీ చూసినప్పుడే బాధ అనిపిస్తుంది, ఏంటి ప్రపంచం ఎటైపోతుంది, ఇన్ని కేసులు వస్తున్నాయి ఏంటని. అందులో చాలా మంది మైనర్ గర్ల్స్ కూడా ఉంటున్నారు. చాలా శాతం 50% మైనర్ గర్ల్స్ మీదే ఉన్నాయి సెక్షువల్ అఫెన్సెస్ కూడా. అంటే చట్టాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఇంప్లిమెంటేషన్ లో అంత స్ట్రాంగ్ గా లేవేమో అని డెఫినెట్ గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతిభాలక్ష్మి చెప్పినట్టు ఇది ఏంటంటే అబ్బాయిలకు కూడా చిన్నప్పటి నుంచి అంటే మేము చిన్న మారల్ సైన్స్ అనే ఒక క్లాస్ ఉండేది. ఎలా బిహేవ్ చేయాలి అన్నీ ఉండే. మారల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక 1 hour క్లాస్ ఉండేది. ఈ రోజులో అన్ని మ్యాథ్స్ సైన్స్ అన్ని కాంపిటేటివ్ గా ఉండాలని ఇలాంటి క్లాసులు అవి తీసేశారు. సో బహుశా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా రిఫార్మ్స్ రావాలేమో. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఆపోజిట్ జెండర్ ని ఎలా గౌరవించాలి, ఇది చదువుకునే వాళ్ళలో వస్తుందండి వాణి గారు. సరే, అంటే మీరు అన్నట్లుగా వీళ్ళకి ఎథిక్స్ నేర్పించడం అనేది కుటుంబ బాధ్యత, లేదంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురావాల్సిన మార్పులు. ప్రతిసారి మనం కూడా ఘటనలు జరిగినప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ సరే, ఇది ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న వాళ్ళల్లో ఇది వస్తుంది, చదువుకోని వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలండి. కాదు ప్రతిభాలక్ష్మి గారు ఇందాక అన్నారు మాట, లారీ డ్రైవర్ల నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము అన్నారు. సో అలాంటి చోట డ్రగ్స్ మీరు అన్నారు, వైజాగ్లో గంజాయి, ఉత్తరాంధ్రలో నుంచే కదా గంజాయి ఎలా వచ్చిందో డాక్టర్గా ఇంకా మీకు బాగా తెలుసు. కాబట్టి గంజాయి ఎలా విచ్చలవిడితనం అయింది, ఎక్కడైనా సరే డ్రగ్స్ ఎంత ఈజీగా దొరికేస్తున్నాయి, దాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వాలు ఏం తీసుకోవాలి, వీటన్నిటితో పాటు అంటే డెఫినెట్ గా ఏంటంటే లిటరసీ పెరిగే కొద్దీ కూడా కొంచెం ఎథికల్ వాల్యూస్ కొంచెం పెరుగుతాయండి. అది ఫర్ షూర్. నేరం జరిగే స్టైల్ మారుతుందేమో గానీ నేరం ఆగట్లేదుగా. అంటే కొంత మగపిల్లల పెంపకంలో కూడా తల్లి పాత్ర కీలకంగా ఉంటుందండి. అక్కడ కూడా లేడీస్ ప్రయారిటీ ఉంటుంది. సో లేడీస్ ప్రయారిటీ ఉన్నప్పుడు తల్లి ఒక మగపిల్లోడిని పెంచే విధానంలో కూడా మార్పు రావాలి అన్నప్పుడు అక్కడ కూడా ఆడవాళ్ల పాత్రే ఉంటుందండి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, అరే నాతో ఎలా ఉంటున్నావో నా ఫ్రెండ్తో కూడా నువ్వు అలాగే ఉండాలిరా, ఎందుకు అలా తప్పుగా చూస్తావు అంటూ ఒక అక్క ఒక తమ్ముడికి చెప్పేటప్పుడు, లేకపోతే ఒక తల్లి ఒక బిడ్డకి చెప్పేటప్పుడు అక్కడ కూడా ఆడవాళ్ళ పాత్ర మాత్రమే పెరిగిపోతుందండి. ఇటు నేను ఆడవాళ్ళని మారాలనేది ఆడవాళ్ళని ధోరణే కాదండి. ఆడవాళ్ళు మారి వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భర్తల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని, వీళ్ళని కూడా మార్చాల. సో ఎక్కడైనా ఏది జరిగినా ఆది మూలం ఆడబిడ్డతోనే ముడిపడిపోతుందండి. వాళ్ళంతటి వాళ్ళు మారడానికి జన్మనిచ్చేదే మనం, వాళ్ళలో మార్పు తీసుకొచ్చేది మనం, వాళ్ళకి గొప్ప ఆలోచన తీసుకురావాల్సింది కూడా మనమే. వాళ్ళ బుద్ధి తప్పు చేస్తే తల్లితో దండించబడతారు. కానీ ఎన్ని జరిగినా కూడా రజనీ గారు ఎందుకు అంటే సౌదీ లాంటి దేశాల్లో, అంటే ఒక మత ప్రాతిపదికన ఉన్న దేశాల్లో ఉన్న చట్టాలు, సరే మనం లౌకిక దేశం, మన రాజ్యాంగం, మన చట్టాలు, మన లా అండ్ ఆర్డర్ మనం రూపొందించుకున్నదంతా విధానం వేరు. మీరు అన్నట్టుగా ఒక దోషి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్న ఒక ఫార్ములా అది మీద మనం ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఒక్కటైనా సరే ఇలాంటిది జరిగినప్పుడు
ఒక్కటైనా సరే సివియర్గా ఉంటే గనక ఎస్ మేము చేసాం, ఇలా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం అనే ఇలాంటి ఒక చర్య ఉంటే గనక. చేశారు కదండి దిశ, అప్పుడు ఎన్కౌంటర్ చేశారు, ఏమైనా మారిందా? అది సొల్యూషన్ కాదండి, సరే కాదు. ధైర్యంగా ఎక్కడ చేశారు? ధైర్యంగా దిశ ఎన్కౌంటర్ గురించి మనం మాట్లాడుకోకూడదు. రజనీ గారు దాన్ని పోలీసుడికి ఇందాక సంజయ్ రాయ్ ని ఎలా అయితే తెర మీదకి తీసుకొచ్చారో, ఒరిజినల్ నేరగాళ్లను పట్టుకోలేక దళితులను డబ్బు లేని వాళ్ళను తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి కేసును అప్పటికప్పుడు క్లోజ్ చేయడానికి వీళ్ళు చేసే పనులండి. అందుకని స్పీడీ ట్రయల్ అనేది జరగకూడదు, వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం కల్పించాలి. జరిగే కాదు, చట్ట ప్రకారమే అన్ని ఎవిడెన్సెస్ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే జరగాలి, కానీ అది కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో జరగాలి. అంతేగాని ఇక్కడ అందరూ కోరుకునేది కూడా ఏంటంటే ఇన్స్టెంట్ గా ఏదో పనిష్ చేసేయాలి, అప్పటికప్పుడు ఎవరినో ఒకరు ఇరికించాలి అనే ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు. అలా కాకపోయినా ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా ఇన్వెస్టిగేట్ అయ్యి అసలైన వాడిని పట్టుకోవాలి, అసలైన వాడిని అడిక్వేట్ పనిష్మెంట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు పనిష్మెంట్ ఎంత సివియారిటీ నో సేఫ్ ఉండాలంటే రేపు పొద్దున్న ఇంకేదైనా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేయాలంటే వాళ్ళు భయపడేట్టు ఉండాలి. రైట్. వాణి గారు, నో సేఫ్ నో సర్వీస్ అంటున్నారు కదా, మరి డాక్టర్స్ అందరు బయట రోడ్డు మీదకి వచ్చేసారు, దేశం మొత్తం ఒక రకంగా స్తంభించిపోయింది, ఓపీలు తీసుకోవట్లేదు, ఏంటి మరి వాట్ నెక్స్ట్? మీరేం ఓపీలు తీసుకోకపోవడం లేదండి. ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను కాబట్టి అంటే పీజీలందరూ వాళ్ళ ఎమర్జెన్సీస్ అన్ని కూడా బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేసినప్పటికీ మా ఫ్యాకల్టీ మెంబర్సే ఒకళ్ళు పనిచేసే దగ్గర 2-3 పనిచేస్తున్నాం. అది కాకుండా నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీనిలోకి డెప్యూట్ చేసుకున్నాం. సో ఎక్కడ సర్వీసెస్ ఆగట్లేదు, ఎక్కడ ఎమర్జెన్సీస్ ఏం ఆగట్లేదు, ఓపీ సర్వీసెస్ నడుస్తున్నాయి. అంటే కాకపోతే మ్యాన్ పవర్ కొంచెం తగ్గుతుంది కదా పీజీ లేకపోయినప్పుడు, అందుకని ఏంటంటే అంత అర్జెంట్ కాని కేసెస్ కొంచెం పోస్ట్పోన్ అవుతున్నాయి అంతే తప్ప ఎక్కడ సర్వీస్ ఎప్పుడు మేము డినై చేయమండి, ఎప్పుడు డినై చేయమో. ఏంటంటే సర్వీస్ ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం, అంతే కదా. ఇంత చదువుకుని ఏంటంటే ఎవరు పేషెంట్ కాదని ఎలా అంటామండి, నో ఎమర్జెన్సీ. కానీ అంటే వెస్ట్ బెంగాల్లో టోటల్ గా అక్కడ మేము సర్వీసులు నిలిపివేస్తామని చెప్పేసి డాక్టర్లు అంతా కూడా ఏకమవుతున్న పరిస్థితి ఉంది. మేబీ కొన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి ఇంకా గవర్నమెంట్ని కాదని వెళ్ళలేరు కదా, అలాంటి చోట ఏమన్నా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించిన మీదట ఈ కేసు పూర్వపరాలన్నీ చూసిన మీదట అంత కోపం వస్తుందండి ఎవరికైనా, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా చేసాము అంటే ఒక కొలీగ్ డాక్టర్ కి ఇంత ఇంజస్టిస్ జరిగింది అనే దాని మీద కొంచెం యాంగర్ రావడం సహజమే కదా. పూర్తిగా ఎమర్జెన్సీ కూడా ఏమి ఎవరు ఆపలేరు కూడా. రజనీ గారు అంత ఆవేశంగా ఆలోచన పక్కన పెట్టేసి అన్నారుగా ఇంకా హాస్పిటల్స్ ఎలా ఓపెన్ ఉన్నాయి అని. అట్లా మేము ఆవేశపడము. హాస్పిటల్ ఎందుకు ఓపెన్ ఉంది? హాస్పిటల్ ఆ హాస్పిటల్ దేశంలో ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ అదే, అత్యంత పురాతన హాస్పిటల్ అది. దానికి రోజు వచ్చే పేషెంట్స్ రారా? వాళ్ళు కొత్త చికిత్స, వాళ్ళ ప్రాణాలు పోనీ. మరి ఎలా వాళ్ళందరూ అది దాడి చేసి అదంతా పగలకొట్టారు? సెమినార్ హాల్ లాక్ చేసేసి సెక్యూర్ ప్రిమిసెస్ లో ఎందుకు పెట్టలేకపోయారు? అది ఎవిడెన్స్ పార్ట్ కదా. ఎంతమంది వచ్చి వెళ్ళారో, వాళ్ళ జేబుల్లో పర్సులు పడిపోయినాయో, వాళ్ళ చొక్కా బటన్స్ ఊడిపోయినాయో, ఆ 10 మందిలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడే సెమినార్ హాల్ ని ధ్వంసం చేసేలాగా ఎందుకు చేశారు? ఆ ప్రిమిసెస్ ని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోపోబట్టి అంతవరకు సీజ్ చేసి పడేయాలండి, అంతవరకు సీజ్ చేసి పడేయాలి. అది కూడా చేయలేకపోయారు. 1000 మంది వెళ్ళి దాడి చేశారు అంటే హాస్పిటల్ మీద మీరు అన్నట్టు, బట్ దానికి ఎందుకు క్లోజ్ చేయలేదు అనేది ఆవిడ రైట్ చేస్తున్నారు. అంటే డెఫినెట్ గా ఈ కేసు వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద భారీ కుంభకోణం ఉంది, అవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఏంటంటే ఎమర్జెన్సీస్ అయితే మా డాక్టర్లు ఎప్పుడు పేషెంట్ సర్వీసే మా మెయిన్ మోటో కాబట్టి, మాకు అలాగే చదువులు చెప్పారు, మేము అలాగే ఫాలో అవుతున్నాం కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడు ఎమర్జెన్సీస్ ఆపడం అనేది ఉండదు. అంటే జూనియర్ డాక్టర్ లేకపోయినా ఉన్నవాళ్ళు చేస్తారు, ఎక్కడ ఆపడం అనేది ఉండదు. మేము ఇండైరెక్ట్ గా జూనియర్ డాక్టర్స్ కి ఇచ్చే సపోర్ట్ ఏంటి అని అంటే, మేము కూడా ఆపేస్తే డెఫినెట్ గా ప్రెషర్స్ చాలా బిల్డ్ అయితే సస్టైన్ చేయలేరు. న్యాయం జరిగే వాళ్ళకు వాళ్ళ పోరాటం నడవాలి అని అంటే మేము సర్వీసెస్ అందిస్తూనే ఉండాలి. లేకపోతే అది ఎలా అవుతుందంటే మీడియా వాళ్ళే మమ్మల్ని విలన్స్ లాగా చూపించడం మొదలు పెడతారు. పబ్లిక్ నుంచి మాకు రిపల్షన్ వస్తుంది, పబ్లిక్ మమ్మల్ని శత్రువులుగా మారిపోతారు.
కాబట్టి సర్వీసెస్ జరుగుతూ ఉండాలి, సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ అవ్వాలి న్యాయం జరిగే వరకు. పబ్లిక్ లో మేము విలన్స్ అవ్వకూడదు. ప్రతిభా లక్ష్మి గారు కొంచెం మీడియా మీద గుర్రుగా ఉన్నట్టున్నారు. అయితే ఆలోచన చేయాల్సిన విషయం నాకు మీడియా మీద కోపం కాదండి. నేను ఏమంటున్నానంటే మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఉంటది. మీడియా చాలా ఖచ్చితంగా ఏదైనా అంటే ఏదైనా మనకి ఉద్యమ పందా నేర్పిన తీరు వేరే ఉంటుంది. ఖచ్చితంగా సర్వీసెస్ చేస్తూనే ఉద్యమం చేయాలి, పేదవాళ్ళకి కూడా నష్టం జరగొద్దు అంటాం. ఒక డాక్టర్స్ నేను అదే స్టార్టింగ్ లో కూడా చెప్పాను, డాక్టర్స్ కి జరిగినప్పుడు, డాక్టర్ల మీద దాడి జరిగినప్పుడు మాత్రమే తీవ్రత దేశం అంతా బగ్గుమానడం కాదు, ఒక మారుమూల ఒక ఎస్టీ మహిళ మీద కూడా జరిగినప్పుడు. ఎందుకంటే డాక్టర్లు అనగానే వీళ్ళు ఏంటి పబ్లిక్ తో డైరెక్ట్ గా డీలింగ్ ఉంటారు. అవును. సో పబ్లిక్ సర్వీస్ ఇది. సో అందుకని ఏంటంటే అటువంటిప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక యాంగర్ అది ఎక్కువ అవుతుంది. అంతేగాని మిగిలిన మహిళలు జరిగితే అది ఇంకొక అది తక్కువ ఇన్సిడెంట్ కింద, డాక్టర్లు చేస్తే ఎక్కువ ఇన్సిడెంట్ అని మా భావన కానే కాదు. మీడియా అంటే అనేది టీవీ ఛానల్స్ ఇంకా మూవీస్ అవన్నీ కూడా అండి, అవన్నీ ఆ మాస్ మీడియా అవన్నిటి వల్ల ఏంటంటే దాంట్లో ఎట్లా అమ్మాయిని ఎలా చూపిస్తున్నారు, ఒక సెక్స్ డాల్ లాగా, ఒక కేవలం ఆకర్షణ కోసం లేకపోతే ఏదో ప్లెజర్ ఇచ్చే ఒక దానిలాగా చూపిస్తున్నారు. అబ్బాయి ఒక హీరోయిజం లాగా చూపిస్తారు. దాని ఇన్ఫ్లుయెన్స్ లేదంటారా? అడిక్షన్స్ కి కూడా మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అవుతుందంటే, ఒక సర్వేలో చాలా మంది పురుషుల్ని నువ్వు స్మోక్ చేయడం ఎట్లా నేర్చుకున్నావు, ఎందుకు నేర్చుకున్నావు, టొబాకో ఎట్లా నేర్చుకుంటే నా ఫేవరెట్ హీరోని చూసి నేర్చుకున్నావు అన్నారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీడియాది పబ్లిక్ మీద. సో మీడియా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఈవెన్ మీడియాలో మూవీస్ లో యాక్ట్ చేసే హీరోస్, సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా ఎంత బాధ్యతగా ఉండాలి. వాళ్ళకి అవసరం అండి అంత ప్రతి సినిమాలో సిగరెట్ స్మోకింగ్ అంతగానో చూపిస్తున్నారు, ఆల్కహాల్ అంతగానో. ప్రతిరోజు మగవాళ్ళంటే రాత్రి అయిందంటే మందు తాగాల్సిందే, పార్టీ చేసుకోవాల్సిందే. దాని విషయంలో మా డాక్టర్ కమ్యూనిటీ అందరూ ఒక విషయంలో మటుకు బాధపడుతున్నాం. ఒక్క సెలబ్రిటీ కూడా బయటకు వచ్చి ఈ ఒక్క ఇన్సిడెంట్ ఖండించిన పాపాన్ని పోలేదు. ఇంతమంది విమెన్ ఎంపీస్ ఉన్నారు పార్లమెంట్ లో, ఇంతమంది ఉమెన్ ఎంపీస్ ఉన్నారు, ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఒక్కడు కూడా ఖండించలేదు. ఈ పొలిటికల్ పార్టీస్ ఎందుకు జాప్యం చేస్తున్నా ఇన్సిడెంట్ మీద కూడా మా అందరికి అర్థం కాని విషయం. ఈ పర్టికులర్ కేసులో ఇది డాక్టర్ అనే మేము అందరం బయటకు వచ్చాం. డాక్టర్ అయితే ఇది పెద్ద కేసు అని, ఇంకోటి చిన్న కేసు అని ఇందాలు అనుకున్నట్టుగా అది మటుకు మా భావన కాదు. ఏ మహిళ జరిగిన విధానం అందరి మనసుల్ని కలిసివేస్తుంది, అందరినీ మాట్లాడేలా చేస్తుంది. అంత దారుణంగా హింసించి చంపేశారు అనేది అక్కడ బాధాకరమైన విషయం. డాక్టర్ కావచ్చు, నాన్ డాక్టర్ కావచ్చు, డైరెక్ట్ గా పబ్లిక్ తో డీల్ చేస్తుంటాం కాబట్టి అంటే కొంచెం యాంగర్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. రజనీ గారు, లక్ష్మి గారు అరబ్ కల్చర్ లో 10 మంది ముందో, ఒక 100 మంది ముందో ఇలా ఇన్సిడెంట్ చేసిన వాడిని ఆధారాలతో పట్టుకొని ఇమ్మీడియట్ గా హ్యాంగ్ చేయడమా, మర్మావయం తీసేయడమా, చేయి తీసేయడమా, లేకపోతే గుండె మీద రాసేయడమా, లేకపోతే బొండుగుండు కొట్టించి, ఇలా కొంత పరిస్థితిని బట్టి శిక్షలు ఉంటాయండి. అవి ఉంటే సొసైటీలో తలెత్తుకోలేక సిగ్గుతో చచ్చిపోతారన్న ఒక భయంతో ఆ పనులు చేయకుండా కొంత తగ్గిస్తారు, కొంత భయపడతారు. ఇక్కడ ఈ దేశంలో చేసినట్టుగా విచ్చలవిడిగా ఇక్కడ తిరిగి తాగేవాడు కూడా అరబ్ దేశాలు వెళ్ళినప్పుడు కారు స్పీడ్ ఇంతలోనే పోవాలి, రోడ్ల మీద తాగకూడదు, ఎక్కడికక్కడ శేషాలు వేయకూడదు, ఏ ఆడబిడ్డని కదిలిస్తే కోసి అవతల పడేస్తారు అనే ఒక భయాందోళన పరిస్థితులు అరబ్ రాజ్యాంగంలోనో లేకపోతే అక్కడ వాళ్ళ రాసుకున్న దాంట్లోనూ ఉంది. కానీ మన రాజ్యాంగంలో మనకి కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. సో దాన్ని వాడుకుంటున్నారు. న్యాయశాస్త్రం అంటే 2 వైపులా పదునున్న కత్తి. ఈ రోజు ఒక పొలిటికల్ కొడుకు అని నేను చెప్తుంటే ఆ పొలిటికల్ కొడుకుని కాపాడే న్యాయవాది ఇంకొకడు ఉంటాడు. ఈ రోజు ఒకతని కిరాతకంగా ఎన్కౌంటర్ చేశారు అంటే అతను కాదు, వీళ్ళు వెనకాల ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఒక పేదోళ్ళని, దళితుల్ని తప్పుగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కాల్చి చంపారని మాలాంటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో 2 వైపులా పదున్న కత్తుల వల్ల ఈ రోజు నేరగాళ్లు రాజకీయ నాయకులు అయిపోతున్నారు. రాజకీయ నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూర్చొని చర్చిస్తున్నారు. వీళ్ళకి ఏది నీది, ఏది జాతి అనేది ఏం తెలుస్తుంది మాట్లాడడానికి? ఈ రోజు మీడియా లక్ష్మి గారు మీడియాలో ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయని మాట్లాడుతున్నారు. దేవతల కాలం నుంచి శ్రీకృష్ణ దేవరాయలు కూడా తన భార్యని కూర్చోబెట్టి మంత్రుల సమక్షంలో నర్తకులతో నాట్యం ఆడిస్తారు. ఇది మీరు చదువుకున్నారేమో బహుశా పుస్తకాల్లో. ఈ నర్తకులు వాళ్ళ డ్రెస్ భంగిమ ఎలా ఉంటుందో మీకు తెలుసు, మనం అవన్నీ మనకు తెలుసు. సో వాళ్ళందరి ముందే ఆ కాలం నుంచే తర్వాత ఇంద్ర భవనంలో ఇంద్రుడు కూడా రంభా ఊర్వశుల డాన్సులు చూడాల్సింది. అప్పుడు కూడా వాళ్ళ భంగిమలు, వాళ్ళ నాట్యాలు, వాళ్ళ అందాలు. ఇంకొకటి ఏంటంటే మనం బాగా పూజించే దేవాలయాల బయట కూడా ఒక రకమైన సెక్స్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ ఇస్తారు.
అంటే ఇవి ఉన్నాయి కాబట్టి మీరు తప్పు చేయలేదు, ఇవి ఉన్నాయి కాబట్టి మీరు తప్పు చేస్తున్నారంటే ఆ కాలం ఋషులు మునులు తపస్సు చేసిన కాలం నుంచి ఉన్న దేవాలయాల ముందు అదే ఋషులు నమస్కరించుకోవడానికి వెళ్ళినప్పుడు కళ్ళ ముందు ఆ భంగిమలు కనపడుతున్నా సరే చంచలం లేకుండా నిశ్చలంగా దేవుని చిత్తశుద్ధిలో ఉంటారు. ఈరోజు ఇవి ఉన్నాయి కదా మీరు మారిపోండి అంటే కొంచెం తగ్గాల. ఆడపిల్లలు ఈరోజు కొంతమంది వ్యాంపుల్ని చూపిస్తాం, హీరోయిన్లు కూడా అర్ధనగ్నంగా ఇంకా నగ్నంగా కూడా డాన్సులు వేసిన సిచ్యువేషన్ లో వాళ్ళ మీద రాళ్ళేది, ఇంకొకళ్ళ మీద రాళ్ళేస్తారు. సో మనుషుల్ని బట్టి ప్రయారిటీ మారకూడదండి. ప్రతి ఒక్కడికి ఒక టాప్ మోస్ట్ హీరోయిన్ ఉంటుంది మైండ్ లో. ఆవిడ వేసే డ్రెస్సులు వాడికి నచ్చుతాయి, చూసే వాళ్ళకి నచ్చుతాయి. కానీ ఈ ర్యాంప్ డాన్సులు చేస్తారు చూడండి, వీళ్ళని టార్గెట్ చేస్తారు. మీరు అలా వేస్తున్నారు, లేకపోతే మీరు కోటప్పకొండ తిరునాళ్ళలో డాన్సర్లు ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసేస్తారు. వాళ్ళు ఇంకా బట్టలు వేసుకొని వేస్తారు, బట్టలు వేయకుండా వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మనిషిని బట్టి చట్టాలు మారకూడదు. మీడియా ఉంది కాబట్టి పాడైపోయారంటే సెన్సార్ బోర్డు సినిమాలకు పెట్టారు కానీ చిన్న చిన్న యూట్యూబ్లకి పెట్టలేకపోతున్నారు. దానివల్ల ఇష్టాచారంగా వాళ్ళు ఇష్టం వచ్చింది చూపించి పడేస్తున్నారు. దానివల్ల కొంచెం పిల్లల మైండ్ మారిపోతుంది. పాన్ వీడియోస్ అంటున్నారు, డాక్టర్లు కాదు, లాయర్ కాదు, ప్రతి మగవాడి ఫోన్లో 190% మగవాళ్ళ ఫోన్లో పాన్ వీడియోస్ కన్ఫామ్ గా చూస్తూ ఉంటారు. చూసారు కాబట్టి తప్పు చేయాలా? అసలు ఆ వీడియోస్ చేసేవాడిని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? 4 గోడల మధ్య జరగాల్సిన దాన్ని ఒక చిత్రీకరించి ఈ రోజు నడి రోడ్లో పెడుతుంటే చూసే వాళ్ళ మనసు మారిపోదా? ఈ రోజు డ్రగ్ ఆల్కహాలిక్కే రాష్ట్రానికి దేశానికి ఆదాయం. దాన్ని మార్పుతారా? ఈ డ్రగ్ విచ్చలవిడిగా గంజాయి పంటలు పండుతుంది, దీన్ని ఆపగలరు కదా, దీన్ని ఎందుకు ఆపట్లేదు? దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుందా? దీన్ని విచ్చలవిడిగా పండించేస్తున్నారా? కంట్రోల్ చేయాల్సిన వాటి మీద చాలా కట్టుదిట్టంగా కంట్రోల్ చేయాలి. ఒకటి కాదు, రెండు కాదండి. అంటే కర్ణుడి చావుకి ఎన్ని సమస్యలు ఉన్నాయో మహిళల మీద జరుగుతున్న దాడుల చుట్టూ కూడా అన్ని సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా చరిత్రలు పురాణాలు తీసినా మేబీ అంటే ఒకవేళ కంపేర్ చేస్తే ఎప్పుడైనా అబలే, మహిళల మీద జరిగే దాడులే. సరే మీరు అన్నట్టుగా కనీసం మహిళ కొన్ని పరిధులు ఇవన్నీ ఎందుకు పెట్టారో అనేది కూడా, అంటే ధీరాలో మనం అనేక అంశాలు గతంలో కూడా చర్చించాం. కొన్ని పరిమితులు, పరిధులు, లేదంటే సౌదీ చట్టాలు, ఒక్కొక్క మతంలో కొన్ని చోట్ల బుర్కాలు, ఇలా కొన్ని ఇవి ఉన్నాయి. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత దారుణాలు అంటే ఇక ఆ దారుణాలు వినడానికి చూడడానికి కూడా భయంకరాలుగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రజనీ గారు ఒక విషయం చెప్తే వాణి గారు, ప్రతిభాలక్ష్మి గారు కంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఇప్పుడు న్యాయ సంహిత వ్యవస్థను మనం మార్చుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రైతు చట్టాలు ఏదైనా కొత్తది తీసుకొచ్చినప్పుడు ఆపోజిట్ అంటే తీసుకొచ్చారు కాబట్టి మనం అపోజ్ చేయాలి అనుకుంటారు ఆబ్వియస్లీ. ఇంకేదైనా మార్పు చేద్దాము అంటే రాజ్యాంగంలో ఏమైనా మారుద్దాము అంటే అక్కడ అపోజ్ అవుతూ ఉంటుంది. మొన్న కూడా న్యాయ సంహితలో కొన్ని మార్పులు తీసుకొస్తున్న క్రమంలో కూడా అలాంటిదే వచ్చింది. నిజంగానే ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని గట్టిగా ఇలాంటి చట్టాలు వేస్తామంటే హ్యూమన్ రైట్స్ అందరూ మళ్ళీ బయటకు వస్తారు. కాబట్టి ఏం చేయాలి? ఈ కొత్తగా వచ్చిన చట్టం అయినా కనీసం వీళ్ళకి ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? ముఖ్యంగా వీటికి సంబంధించిన ల్యాబ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫారెన్సిక్ ల్యాబ్ కానీ, లేకపోతే క్లూ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి కొంత టీం వర్క్ కానీ. సో ఎంప్లాయ్మెంట్ వీళ్ళకి పెంచాలి. స్పీడీ ట్రయల్ జరగాలంటే కోర్టులు ఉండాలి. ఆధారాలు ఇన్ఫర్మేషన్ పూర్తిగా పట్టుకోవాలంటే విజువల్లో నిజాయితీ గల ఎంప్లాయీస్ ఉండాలి. అంతకుముందు అయితే ఐపీసీ సెక్షన్ 376, 302, 307 ఇవన్నీ మేము టకటకా చెప్తాం. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం సెక్షన్ 64, 103(1) అని చూసి చెప్తున్నాం. అంతే వేరియేషన్. చట్టాల్లో సెక్షన్స్ మారిని, అక్కడ ఇండియన్ పీనల్ కోడ్, ఇక భారతీయ న్యాయ సంహిత చట్టం ఇవన్నీ వచ్చినాయి కానీ ఒక 1 year లో జరగాలి, 6 months లో జరగాలి. ఇలా కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయి 4 గోడల మధ్య ఉరి తీస్తే వాడికి బాధ, సిగ్గు తెలియకపోవచ్చేమో. ఇది నడి రోడ్లో పెట్టాలేమో. కొంత పక్క దేశాల నుంచి వాళ్ళు వేసుకునే వేషధారణలు, డ్రెస్ కల్చర్ మనం అలవర్చుకుంటున్నట్టుగా అరబిక్ కల్చర్ ని కూడా కొంత మార్చుకొని దేశంలో తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉందేమో. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు లేకపోతే భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి దీని గురించి పునరాలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో ఆవులకి రక్షణ ఉంది కానీ ఆడబిడ్డలకి రక్షణ లేదు. ఆవులకు ఆధార్ కార్డు ఇచ్చిన ఉత్తరప్రదేశ్లో ఉన్నావా హత్రాస్ ఘటనలు జరిగినాయి అంటే దానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా 1 by 1 లేదండి. అంటే దీన్ని ఎగ్జాంపుల్ గా చూపించి చేద్దామని. ఇప్పుడు గోరక్షణ ఇంపార్టెంటే, మహిళా రక్షణ కూడా ఇంపార్టెంటే.
చాలా ఇంపార్టెంట్ అండి. ఆడబిడ్డలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆవులకి ఇచ్చిన రక్షణ ఆడబిడ్డలకు కూడా ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. ఆవులకి రక్షణ ఇవ్వద్దని మేము చెప్పట్లేదు. ఆవులతో సరి సమానంగా ఆడపిల్లల్ని చూసి సెక్యూరిటీ ప్రిన్సెస్ పెంచండి. ఎక్కడంటే అక్కడ మెడికల్ కాలేజీలు కట్టకండి. ఆడపిల్లలు ఒంటరిగా పోయి పని చేసి ఒక రకంగా డిప్రెషన్ గా నిద్రమత్తుతో వస్తూ ఉంటారు. ఆటో వాడు ఎలాంటి వాడో గమనించుకోకుండా ఎక్కేస్తుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది. నైట్ టైము ఒక ఆడపిల్ల గనక ఒంటరిగా బైక్ దిగిన అంటే ట్రైన్ దిగిన బస్ దిగిన ఆ అమ్మాయికి ఫ్రీ వెహికల్ పెట్టి పోలీస్ వెహికల్ లో అమ్మాయిని ఇంటికి సేఫ్ గా చేరిస్తే ఆ అమ్మాయికి జరిగే ఘటన కొంత ఆపి ఉండొచ్చు. ఇటువంటివి తీసుకురావాల్సిన నీడ్ ఉందని నా ఉద్దేశం. దీన్ని ఆర్గనైజేషన్స్ బాధ్యులుగా చేస్తూ ఏమైనా చట్టాలు ఉన్నాయంటే గనక కొంచెం ఆర్గనైజేషన్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాయేమో మేబీ. అంటే ఒక మహిళా ఎంప్లాయ్ మన దగ్గర ఉంది అన్నప్పుడు తను ఇంటికి చేరే వరకు ఆ బాధ్యత ఆర్గనైజేషన్స్ తీసుకునేలాంటి చట్టాలు ఉండగలిగితే గనక ఖచ్చితంగా ఏ తప్పు జరిగినా మాకే అది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అనేది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది 100% లక్ష్మి గారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనుక దీన్ని పర్స్యూ చేస్తూ మా దగ్గర చదువుకున్న ప్రతి పిల్ల ఇంటికి సేఫ్ గా వెళ్ళాలి, మా దగ్గర సేఫ్ లో ఉండాలి, మధ్యలో ఏమీ జరగకూడదు అంటూ ఒక వెహికల్ ప్రొవైడ్ చేయడము, ఆ అమ్మాయి సెక్యూరిటీ ప్రిన్సెస్ పెంచడము అనేది చేస్తే చాలా బాగుంటుంది. అదే రకంగా నేను ఇందాక చెప్పినట్టుగా అర్ధరాత్రులు ట్రైన్ దిగినా బస్ దిగినా వాళ్ళకు కూడా ఫ్రీ వెహికల్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టుకున్నప్పుడు స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకుని ఇంటి దగ్గర పెడితే కూడా బాగుంటుంది. వర్క్ ప్లేస్ సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అని ఎప్పుడో సెక్షన్లు వచ్చినాయి. వాటి ఇంకా కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉందని భావిస్తున్నాం. రైట్ ఏమంటారు ప్రతిభా లక్ష్మి గారు? అదే అండి, ఇప్పటికి కూడా ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి అని ఆలోచించే విధానం కాకుండా అబ్బాయిలకు బాధ్యత పెంచాలి, ఒంటరి మహిళని ఒక అవకాశంలా కాకుండా ఒక బాధ్యతగా చూసుకునేలాగా అబ్బాయిల్ని మనం పెంచాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక 1-2-3 years లో జరిగే డ్రాస్టిక్ చేంజ్ ఏమైనా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదండి. మనం మూలాలని ఫస్ట్ టార్గెట్ చేయాలి. మన మూలాలు అని అంటే దానికి రీజన్స్ ఏంటి అంటే అబ్బాయిలని అలా ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు ఏంటి. సో డెఫినెట్ గా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటది, పెంపకం ఎఫెక్ట్ చాలా ఉంటది. అవన్నీ ఈ డ్రగ్స్, ఈ అంటే నార్కోటిక్స్, అవన్నిటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటది. ఇలాంటివన్నీ మనం మూలాల మీద అంటే ఒక మహిళను మనం టార్గెట్ చేయడము, ఒక మహిళను మనం కాపాడుతూ ఒక మహిళ ఒక ఇన్సిడెంట్ కాదు, ప్రతి ఒక్క మహిళని. ఇప్పుడు నేను ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి, నాకు స్టూడెంట్స్ కనీసం 1000 మంది ఉంటారు. 1000 అంటే ఇంకెక్కువ ఉంటారు. 250 మెంబర్స్ అండి ఒక్కొక్క MBBS కాలేజ్ లో. మీరే బాధలు మీ స్టూడెంట్స్ సేఫ్టీకి అని అంటే నేను ఎంతమంది స్టూడెంట్స్ సేఫ్టీ చూడగలుగుతా? అది ఒక కామన్ పీపుల్ గా ఎవరైనా చెప్పడం చాలా ఈజీ, కానీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా మనుషులే. సో వాళ్ళు కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. రైట్, అంటే ఆర్గనైజేషన్స్ బాధ్యులు చేయడం అంటే వాళ్ళకి సేఫ్టీ వాళ్ళు రీచ్ అయ్యే వరకు ఆ సేఫ్టీ బాధ్యత తీసుకుంటే సరిపోతుంది. 100% సేఫ్టీ వైజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ లో ప్రిన్సిపల్ గా సూపరింటెండెంట్ గా పోస్ట్ తీసుకోమంటే డాక్టర్స్ జంకుతున్నారు, సీనియర్ మోస్ట్ డాక్టర్స్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నారు, అక్కడ ప్రొఫెసర్ కి కూర్చోడానికి కుర్చీ లేదు. రైట్ ప్రతిభా లక్ష్మి గారు, మనకి సమయం మించిపోయింది. వాణి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అంటే చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒకటి ఏంటంటే చనిపోయిన అమ్మాయికి న్యాయం జరగాలి, వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరగాలి. మా డాక్టర్లందరికీ వర్కింగ్ ప్లేస్ లో కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ పెంచాలి, అది గవర్నమెంట్ లో బాధ్యత. ఇదే మేము కోరుకునేది. రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు మళ్ళీ అవ్వకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలి, దాని ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరగాలి. ఇదే మా ఫైనల్ డిమాండ్. అన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని హాస్పిటల్స్ లో డ్యూటీ చేసే డాక్టర్లకి సరైన ఎన్విరాన్మెంట్. రైట్ అండి, రైట్ వాణి గారు, సరైన డ్యూటీ మీరు అన్నట్టుగా కత్తులతో సూదులతో డ్రగ్స్ తో పనిచేసే మీలాంటి వాళ్ళు తేడా వస్తే పొడిచిపారేయడానికి రెడీగా ఉన్న ఆయుధాలు మీ చేతుల్లో ఉన్నప్పుడు కూడా భయపడకుండా ఇలా ముందుకేస్తున్నారు అంటే గనక ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ లోపల అవన్నీ మా దగ్గర ఆయుధాలుగా మేము అనుకోవట్లేదండి, అవన్నీ మా మీరు అవి రక్షించడానికే వాడుతున్నారు. కానీ కాదండి, కాళీ అవతారం తర్వాత వచ్చినప్పుడు అవే ఆయుధాలు వెపన్స్ మారతాయి కదా, ఆ విధంగా కూడా మారతాయి. కాబట్టి ఆర్గనైజేషన్ అవన్నీ మా ఆయుధాలను కూడా మా థాట్ లోకి రానంత బిజీగా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలా ఉండబట్టే అండి నిజంగా ఇంతమంది డాక్టర్లకి మనం కరోనా టైంలో ఒక్కొక్క డాక్టర్ని అలా పూజించుకున్నాం, ఒక దేవతల్లాగా చూశారు. కాబట్టి
ఖచ్చితంగా మీరు ఫ్రంట్ వారియర్సే. ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి భద్రత లేదు అంటే కనుక మీరు చేసేది కూడా న్యాయసమ్మతమై మీరు చేస్తున్న యుద్ధంలో విన్ అవ్వాలని, పర్టికులర్గా ఆర్గనైజేషన్స్ బాధ్యత తీసుకోవాలి అని మాత్రం చెప్పగలిగిన పరిస్థితి ఉందండి. చూద్దాం ఇది ఏ టర్న్ తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, సిబిఐ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుందో, ఎంతమంది ఉన్నారో, దీని వెనుక ఉన్న కుట్రేంటో అనే విషయాలు బయటకు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి ప్రతిభా లక్ష్మి గారు, వాణి గారు, అలాగే రజనీ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది